మనము ముఖ్యంగా ఇండియాలో ముస్లింల గురించి, వాళ్ళ మూలాల గురించి, ఇండియన్ ముస్లింల రకరకాల పరిస్థితుల గురించి కొంత తడుముకోవాల్సిన అవసరం ఉంది. అట్లా వాళ్ళని అంచనా వేయకుండా కేవలం ఛాందసత్వం గురించి మాత్రమే మాట్లాడుకుంటే మనకి ఒక కరెక్ట్ పిక్చర్ వస్తుందని చెప్పి నేను అనుకోవడం లేదు. దాంతో కొన్ని విషయాల్ని ఫస్ట్ నేను తడిమి ఛాందసత్వం అనే సబ్జెక్ట్లోకి వెళ్తాను. అయితే ఈ ఈ మొట్టమొదటగా ముస్లింల గురించి మనం మాట్లాడుకోవాలంటే ముఖ్యంగా ఇండియన్ ముస్లిమ్స్కి పరిమితం అవుతున్నాను నేను. కాబట్టి ఆ ముస్లింల గురించి మనం మాట్లాడుకోవాలంటే, వాళ్ళలో ఉన్న రకరకాల కోణాలు మాట్లాడుకోవాలంటే, అసలు ఇండియాలో ఉన్న ముస్లింలు ఎవరు అని మనం ఒక ప్రశ్న వేసుకోవాల్సి వస్తుంది. గతంలో మేము ముస్లింలు ఎవరు అని ఒక కరపత్రం కూడా విడుదల చేశాము అత్యవసరమైన సమయంలో 2004లో. అయితే ఆ కోణం నుంచి చూసినప్పుడు ఇండియన్ ముస్లింలు ఎవరో నేను మన ఆలోచన గ్రూపు వాళ్ళతోని కాస్త పంచుకోవాలని అనుకుంటున్నాను. జనరల్గా ఈ గ్రూప్లో కానీ ఇంకా చాలా గ్రూప్స్లో కానీ మనం చూసినప్పుడు ఛాందసత్వం గురించి, మత ఛాందసత్వం గురించి టాపిక్ వచ్చినప్పుడల్లా చాలా దారుణమైన కామెంట్స్ మనం చూస్తుంటాం. అయితే ఆ అన్ని కామెంట్స్ని మనము ఒకే ఘాటన చూడలేం. అంటే ఎట్లా, హిందూ మతం అని చెప్పబడుతున్న ఏదైతే ఇండియాలో మనువాదులు చెప్తున్న ఒక మతం ఏదైతే ఉందో వాళ్ళ పరిభాషలో ఆ మతాన్ని తో పోటీగా ఇస్లాంని నిలబెట్టి మాట్లాడడం అనేది సరైనది కాదు అనేది నా భావన. ఎందుకంటే ఇండియాలో ఇవాళ 20 నుంచి 25 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. అట్లాగే ఇండియన్ ఉపఖండంలో భాగమైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, అంటే ఇండియా నుంచే విడిపోయిన పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్లో దాదాపు 23 కోట్ల మంది పైగా ముస్లింలు ఉన్నారు. ఈ మొత్తం సంఖ్య కలిపితే మనకి దాదాపు 50 కోట్ల మంది ముస్లింలు కనిపిస్తారు ఇవాళ జనాభా లెక్కల ప్రకారం. ఈ 50 కోట్ల జనాభాకి మూలం ఎక్కడ ఉంది? ఇంత జనాభా ఈ ఉపఖండంలో ముస్లింలు ఎలా అయ్యారు అనేది మనము అంటే మనం దాని మీద దృష్టి పెడితే చాలా విషయాలు మనకి అర్థం కావు. ఎందుకంటే చాలా అబద్ధాలు, అపోహలు బాగా ప్రచారమై ఉన్నాయి. ఇస్లాం అనేది ఇండియన్ మతం కాదు, అరేబియాలో పుట్టి ప్రపంచం అంతా వ్యాప్తి చెందింది. అట్లాగే ఇండియాలోకి కూడా వచ్చింది. మరి ఇండియాలోకి వచ్చినప్పుడు ఇవాళ ఇంత ఎక్కువ జనాభా ముస్లింలు ఇండియాలో ఉండడానికి కారణం ఏంటి అనేది కూడా మనం ఒక ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ ఏదైతే వర్ణ వ్యవస్థ ఉండిందో, మనకి నిజానికి ఎక్కువ మంది ఇస్లాం ఎలా స్వీకరించారు అనే విషయానికి ఆధారాలు డిఫరెంట్గా, అంటే ఎవరైతే ముస్లిం వ్యతిరేకులుగా ఉంటారో వాళ్ళ పరిభాష ఎక్కువగా ప్రచారమై ఉన్నది. కత్తిబట్టి బెదిరించి ఇస్లాం స్వీకరింపజేశారు, మత మార్పిడులు చేశారు అనేది బాగా ప్రచారంలో ఉన్న ఒక విషయం. అలాగే రాజుల కాలం కాబట్టి ఎక్కువగా మత మార్పులు జరిగాయి అనేది కూడా రెండవ అంశం. మేము ముస్లిం సామాజిక ఉద్యమం లేదంటే ముస్లిం రిజర్వేషన్ మూవ్మెంట్ ముఖ్యంగా చేసినప్పుడు, ప్లస్ ముస్లిం వాళ్ళ సాహిత్యం రాస్తూ రకరకాల కోణాల్లో ఆలోచన చేసినప్పుడు, సాహిత్యం సృష్టించినప్పుడు మాకు అర్థమైన విషయం, మా పరిశోధనల్లో, మా ఆలోచనల్లో మేము రకరకాల ఊర్లు తిరిగి వాళ్ళ జీవన బస్తీలు వగైరాలు చూసినప్పుడు, ఊర్లలో చూసినప్పుడు మాకు అర్థమైన విషయం ఏంటంటే, ఎక్కువగా ముస్లింలు సమానత్వం కోసం, ఆత్మగౌరవం కోసం ఇస్లాం స్వీకరించారనే విషయం స్పష్టమవుతుంటుంది. ఉదాహరణకి మనము ఈ దేశంలో ఉన్న అంటరాని వాళ్ళని,
వాళ్ళుగా చెప్పబడుతున్న దళితులను గనుక తీసుకుంటే, ఊరికి బడికి గుడికి వెలివేయబడిన ఒక 15% పైగా ఉన్న ఒక ఒక సమూహం ఏదైతే దళిత సమూహం ఉందో, అది నిజానికి చాలా పెద్ద సమూహంగా అప్పట్లో ఉండి ఉండడం, ప్రతి ఊరి బయట వాడలుగా వాళ్ళు జీవించాల్సి రావడం, వాళ్ళకి నీళ్లు నీళ్లు నిరాకరింపబడడం కానీ, దేవాలయాలకు రానియకపోవడం కానీ, ఊర్లలోకి రానియకపోవడం కానీ, ఇట్లాంటివి జరుగుతున్న దశలో ఇస్లాం వ్యాప్తి కోసం వచ్చిన సూఫీలు కానీ, ఇస్లాం ప్రచారకులు కానీ ఆ వాడల్లోకి వెళ్ళి వాళ్ళతో పాటు కలిసి కూర్చొని మాట్లాడడం కానీ, ఏ వ్యవస్థ అయితే అసుంట అని సాటి మనుషుల్ని అంటరాని వాళ్ళుగా చూస్తున్నదో, ఆ మనుషుల్ని గుండెకు గుండెను కలిపే అలాయిబలే తీసుకోవడం అనేది ఇస్లాం ప్రచారకులు చేశారు. అసుంట అని నీచంగా చూడబడుతున్న మనుషులు తమని అలాయిబలాయి తీసుకున్న మనుషుల్ని చూసి ఏమనుకుంటారో ఒకసారి ఆలోచించండి. అంటే అంటుముట్టులు పాటిస్తున్న వ్యవస్థలో టచ్ అంటే ముట్టుకోవడం, లేదంటే గుండెలకు హత్తుకోవడం లాంటి ఒక పరివర్తన మనం ఇస్లాం వల్ల చూస్తాం. అట్లాగే క్రిస్టియానిటీ విషయంలో చూసినప్పుడు కూడా షేక్ హ్యాండ్ ఇవ్వడం అనేది, వాళ్ళు టచ్ అనేది వాళ్ళు కూడా అట్లా క్రిస్టియానిటీ ద్వారా వచ్చింది. అంతవరకు తమని ఎవరూ ముట్టుకొని మనుషుల్ని అలాయిబలాయి తీసుకోవడం కానీ, షేక్ హ్యాండ్ ఇవ్వడం కానీ ఈ రెండు మతాల వల్ల మనం చూస్తాం ఇండియా వర్ణ వ్యవస్థలో. అయితే అట్లా వాళ్ళు తమకు ఒక దేవుడు ఉన్నాడని, తాము తలుచుకుంటే అంటే తాము ఇష్టపడితే ఆ మసీదుల్లోకి వెళ్ళి మిగతా వాళ్ళతోని భుజం కలిపి నమాజ్ చదవచ్చని అనుకోవడం, అట్లాగే క్రిస్టియన్స్ చర్చిల్లోకి వెళ్ళి వీళ్ళు కూర్చొని ఆ దేవుణ్ణి తమ దేవుడిగా భావించి మేరీ మాతను తమ దేవతగా భావించడం, ఇట్లాంటివన్నీ జరిగినాయనే కోణాన్ని మనము చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు అర్థమవుతుంది. అట్లా ఎక్కువ మంది ఇస్లాం స్వీకరించారు అనేది మాకు అర్థమవుతూ వచ్చిన ఒక విషయం. అట్లా చూసినప్పుడు మీరు గమనించవచ్చు, ఒక ఉదాహరణ కూడా మనం చెప్పుకోవచ్చు. మీరు నల్ల వాళ్ళని చూడగానే గుర్తుపడతారు, నీగ్రోలు, ఆఫ్రికన్స్ అని. అట్లాగే తెల్ల వాళ్ళని చూడంగానే కూడా అమెరికన్స్, ఒక బ్రిటన్ వాళ్ళు అని చెప్పేసి తెల్ల వాళ్ళని గుర్తుపడతాం. అట్లాగే ఇరానియన్స్ ని కూడా చూస్తే మనం గుర్తుపడతాం. అట్లాగే ఆఫ్ఘనిస్తానీయులు ఎత్తుగా లావుగా ఉంటారు. ఇట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా మనుషులు ఉండడం చూస్తాం మనం. అట్లాగే మన భారత ఉపఖండంలోనే నేపాలీలను చూడంగానే కూడా మనం గుర్తుపడతాం, వీళ్ళు నేపాలీలు అని గుర్తుపడతాం ఫస్ట్. అట్లా చూసినప్పుడు ఇండియాలో ఉన్న ముస్లింలను బయటి దేశస్తులు చూసినప్పుడు వీళ్ళు ఇండియన్స్ అని గుర్తుపడతారు. ఆ తర్వాతే మా పేర్లు చెబితే వీళ్ళు ఇండియన్ ముస్లిమ్స్ అని చెప్పి గుర్తుపడతారు. అట్లా ఎందుకంటే ఆంథ్రోపాలజీ ప్రకారం భూమి మీద పడే ఉష్ణోగ్రతలను బట్టి ఒక్కో చోట ఉన్న మనుషులు చిన్న చిన్న తేడాలతోని ఒక్క తీరుగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. అట్లా గమనించినప్పుడు వాళ్ళ ముక్కు దూలము, వెన్నుపూస, కపాలము ఈ మూడు ఒక్క తీరుగా ఉంటాయి, కాస్త తేడాలు ఉండొచ్చు. అట్లా చూసినప్పుడు ఇండియాలో ఉన్న ముస్లింలందరూ కూడా ఎస్టీల్లాగా, ఎస్సీల్లాగా, బీసీల్లాగా, ఇంకా కొన్ని ఇతర కులాల్లాగా మీకు కనబడడం మనం గమనించవచ్చు. అట్లా చూసినప్పుడు ఇవాళ ఏదైతే ఆర్ఎస్ఎస్, బీజేపీలు ఇంకా తదితర వాళ్ళ అనుబంధ సంస్థలు ముస్లింలు ఈ దేశస్తులు కారనో, ముస్లింలు దేశద్రోహులను ఇంకా రకరకాల కోణాల నుంచి విష ప్రచారాలు, అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రచారాలని తిప్పికొట్టడానికి ఈ ఆంథ్రోపాలజీ కానీ, డిఎన్ఏ టెస్ట్ కానీ కరెక్ట్ గా మనకి అర్థం చేయిస్తుంది. వీళ్ళు భారతీయులు, ఈ దేశంలో ఉన్న మెజారిటీ ముస్లింలు, దాదాపు 97% మంది ముస్లింలు ఈ దేశ మూలవాసులు, ఈ దేశంలోని ఇతర
కులాల నుంచి ఇస్లాం స్వీకరించిన వాళ్ళు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇస్లాం స్వీకరించిన వాళ్ళు అని చెప్పేసి నేను మొదటి నుంచి చెప్తూ ఉన్నాను, మీరు గమనించి ఉంటారు. మత మార్పిడి అనే పదం మనం వాడకూడదు. ఎందుకంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో, భారత రాజ్యాంగంలో ప్రాథమిక సూత్రాల్లోనే మత స్వాతంత్ర హక్కు ఉన్నది. మత స్వాతంత్ర హక్కు ప్రకారం మనము ఏ మతమైనా స్వీకరించవచ్చు, ఏ మతాన్నైనా ప్రచారం చేసుకోవచ్చు. అట్లా చూసినప్పుడు ఈ భారత పౌరులు ఏ మతాన్నైనా తమ ఇష్టంగా స్వీకరించవచ్చు, మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు. అట్లా స్వీకరించే హక్కు ఉన్నప్పుడు, ప్రచారం చేసే హక్కు ఉన్నప్పుడు అది మత మార్పిడి ఎట్లా అవుతుంది? మతం స్వీకరించడం అవుతుంది. అయినప్పుడు ఇవాళ ఆర్ఎస్ఎస్, ఇంకా మీడియా, ఇండియన్ మీడియా సులువుగా ఉండడం కోసం ఇండియన్ మీడియా మత మార్పిడి పదం ఎక్కువగా వాడితే ఒక ఆ, దురు దు- ఏమంటారు, అది ఒక నెగిటివ్ భావనతోని ఆ విషం చిమ్మడానికి మాత్రమే ఆర్ఎస్ఎస్, బీజేపీ లాంటి సంస్థలు, పార్టీలు మత మార్పిడి అనే పదాన్ని ఎక్కువగా వాడడం మనం చూస్తాం. కాబట్టి ఆ మత మార్పిడి అనే పదం వాడకుండా ఇస్లాం స్వీకరణ, క్రిస్టియానిటీ స్వీకరణ, అట్లాగే బౌద్ధం కావచ్చు, సిక్కు మతం కావచ్చు, ఇంకేదైనా మైనారిటీ మతాలను మనం చూడొచ్చు. అయితే ఈ కోణం నుంచి మనం చూసినప్పుడు మనకి అర్థమయ్యే విషయం ఏంటంటే, ఇండియాలో ఉన్న ముస్లింలు 90% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీల నుంచి ఇస్లాం స్వీకరించిన వాళ్ళు అనేది అర్థమవుతుంది. అయినప్పుడు వాళ్ళలో ఉన్న రకరకాల వెనుకబాటుతనాలు, ఏదైతే ఈ దేశంలో ఉన్న ఎస్టీలు ఎలాగున్నారో, బీసీలు ఎలాగున్నారో, దళితులు ఎలాగున్నారో, వాళ్ళు ఇస్లాం స్వీకరించినంత మాత్రాన ఒక్కసారిగా వాళ్ళ పరిస్థితులు మారిపోవు. ఇస్లాంలో ఉన్న ఆచరణలో ఏదైతే కొన్ని లోపాలు ఉన్నాయో, ఆ లోపాలతో పాటుగా వీళ్ళల్లో ఉన్న వెనకబాటుతనాలు, పేదరికం కావచ్చు, నిరక్షరాస్యత కావచ్చు, ఇంకా రకరకాల కోణాలు కూడా ముస్లింలలో మనం చూస్తాం. ఈ మొత్తంగా కలగలిసినప్పుడు ముస్లింల వెనకబాటు చాలా తీవ్రంగా ఉండడం మనం గమనిస్తాం. అట్లాగే మొదటి నుంచి కూడా ఏదైతే ఆర్ఎస్ఎస్ తదితర మనువాదులు ఏదైతే ఉన్నారో, వాళ్ళు మన ఈ వర్ణ వ్యవస్థ మీద వీళ్ళు తిరుగుబాటు చేసి ఇస్లాం స్వీకరించడం అనే దాన్ని జీర్ణం చేసుకోలేక ముస్లింల మీద పెద్ద ఎత్తున విష ప్రచారాలు చేయడం మనం చూస్తాం. కాబట్టి వాళ్ళు మొదటి నుంచి ముస్లింలు అంటే వివక్ష చూపెడుతూ వచ్చారు. ఇవాళ అయితే ప్రత్యక్షంగా మొదటి శత్రువులుగా ముస్లింలను చూపెడుతూ ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొడుతూ ఇవాళ వాళ్ళు రాజ్యం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రతి విషయంలో వాళ్ళు ముస్లింలను, లేదంటే పాకిస్తాన్ అనో, లేకుంటే తీవ్రవాదం అనో, టెర్రరిజం అనో బాగా వాడడం అనేది మనం చూస్తూ వస్తూ ఉన్నాం. ఈ కోణం మనం అర్థం చేసుకుంటే కొంత మనకి ఒక క్లారిటీ ఉంటుంది. అయితే అట్లా అని చెప్పేసి మతం అనేది ఏదైతే ఉంటుందో, ఆ మతానికి సంబంధించి చాలా మంది అక్షరాస్యులు, ఇంటలెక్చువల్స్, మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రకరకాల విషయాలు చెప్పి ఉన్నారు. కాబట్టి ఆ విషయాల్లో రకరకాల చర్చలు ఇప్పటికే జరిగి ఉన్నాయి. కాబట్టి అవన్నీ మీకు తెలిసిన విషయాలే. అయితే నేను ఆ విషయాల్ని కొంత ఆ ఆ విషయాలకు వెళ్లే ముందు ఒక అంశం చెప్తాను. ఇండియాలో ముస్లిమ్స్ గురించి, అంటే ఇస్లాం స్వీకరణ గురించి పెరియారు ఒక మంచి విషయం చెప్పాడు. ఆ చిన్న పేరాను నేను చదివి వినిపిస్తాను. పెరియార్ అనే ఒక సంస్కర్త కావచ్చు, ఒక మేధావి, చాలా విషయాలు ఆయన రాసి ఉన్నాడు. ఇస్లాం గురించి కూడా చాలా విషయాలు ఆయన మాట్లాడి ఉన్నాడు. ప్రవక్త గురించి కూడా, మొహమ్మద్ ప్రవక్త గురించి కూడా ఆయన చాలా పాజిటివ్ కోణంలో చాలా మాట్లాడి ఉన్నాడు. అయితే ఆయన ఇస్లాం గురించి చెప్పిన దాంతో మొదలు పెడదాము. చివర్లో అదే పెరియారు చెప్పిన ఇంకొక మాటను కూడా మనము ఉదాహరించుకుందాం. పెరియార్ ఏమంటాడంటే, ఇస్లాంలో కుల వివక్ష లేదు, మానవుల మధ్య వర్గ విభేదాలు లేవు, ఇస్లాంలో దేవుడు ఒక్కడే, ఒకే కులం అనే ప్రాతిపదిక మీద అది ఏర్పడింది, వాళ్ళదంతా ఒకే కుటుంబం, ఒకే దివ్యత్వం
కాబట్టి ద్రావిడులకు కూడా ఈ సూత్రాల ఆవశ్యకత ఎంతో ఉంది. ఒకే దేవుడు, ఒకే సమాజం అంటే ఒకే కులం లాగా నెలకొల్పేందుకు మూఢనమ్మకాలని, విగ్రహారాధనని రూపుమాపి జనాన్ని హేతుబద్ధంగా ఏకం చేసేందుకు ఇస్లాం తోడ్పడుతుంది. జనాభాలో 3% ఉన్న బ్రాహ్మణుల మధ్య కింది స్థాయి జీవితం గడుపుతూ బానిసత్వంతో అగౌరవంగా చూడబడడం కన్నా 10% జనాభా గల ముస్లింలలో స్వేచ్ఛగా, సగౌరవంగా సౌభ్రాతృత్వ సంబంధాల మధ్య జీవించడానికి హర్షించాలి. కాబట్టి మనమంతా ఇస్లాం స్వీకరించాలని పెరియారు పిలుపునిచ్చాడు. అంటే అప్పటికి ఉన్న పెరియారు బతికి ఉన్న కాలానికి ఉన్న పరిస్థితుల రీత్యా పెరియారు ఈ మాటలు చెప్పాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే ఇండియాలో ఉన్న హిందూ మతం అని చెప్పబడుతున్న దానికన్నా చాలా సమానత్వాన్ని ఇచ్చే మతంగా ఇస్లాం ఉంది. కాబట్టి ఆ సమానత్వాన్ని ఆ పాజిటివ్ అంశాలను ఏవైతే అందిపుచ్చుకోవడానికి ఇస్లాం స్వీకరించడం చాలా మంచి పని అవుతుంది అని చెప్పేసి పెరియార్ చెప్పడాన్ని మనం చూసుకుంటాం, మనము ఆయన రాతల్లో చూస్తున్నాం. అయితే ఫస్ట్ ఇస్లాంలో ఏదైతే చాదస్తాలు ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకునే ముందు ఇస్లాం పాజిటివ్ అంశాలు కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పెరియార్ చెప్పిన విషయాలే కాకుండా పర్టికులర్ గా చెప్పుకుంటే ఇస్లాంలో వడ్డీ వ్యాపారం ఉండదు. ఒకరి నుంచి వడ్డీ తీసుకోవడం అనేది హరాం. హరాం అంటే తప్పు. అట్లాగే మీరు చూడండి, ముస్లింల నుంచి వైన్ షాపులు ఉండవు, మందు షాపులు ఉండవు, అలాగే బార్లు ఉండవు. వాళ్ళు దాన్ని హరాంగా చూస్తారు. అట్లాగే జకాత్ అనే ఒక గొప్ప నియమము ఇస్లాంలో ఉంది. అంటే జకాత్ అంటే ఏంటంటే ఒక ముస్లిం సంవత్సరానికి తన నిలువ ఆదాయంలో 2.5% దానం చేయాలి. పేదలకు కానీ, పేదలకు ఎవరికైతే అవసరంలో ఉంటారో వాళ్ళకి దానం చేయడం అనేది ఒక మంచి నియమంగా ఇస్లాంలో ఉంది. ఆ జకాత్ కనుక సరిగా పాటించబడితే ముస్లింలలో పేదరికమే ఉండదు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. అలాగే మిగతా సమాజానికి కూడా మేలు చేసే చాలా పనులు కూడా దానివల్ల చేయవచ్చు. తర్వాత ఇంకా కొన్ని సమానత్వం కానీ, కులము, మతం వేరే ఏమి, ధనవంతుడు, అధిక పెద్ద కులం, చిన్న కులం ఇట్లాంటివి ఏం చూడకపోవడం, కులం లేకపోవడం, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అట్లాగే ఇంకా మీరు చాలా విషయాలు గమనించి ఉంటారు. అయితే ఇవన్నీ పాజిటివ్ అంశాలు చాలా ఉన్నప్పటికీ ఆచరణలో తేడా వల్ల ఎక్కువగా మనకి ఇస్లాం కమ్యూనిటీలో ప్రాబ్లమ్స్ కనబడుతుంటాయి. అట్లాగే చాదస్తంగా ఆ ఆచరణ లోపం వల్ల ఎవరైతే తాము అర్థం చేసుకున్నది ఇస్లాంగా ప్రచారం చేయడం వల్ల ఆ కోణాల నుంచి కొంత చాదస్తం ఏదైతే ఏర్పడుతుందో దాన్ని పాటించడం వల్ల కూడా అనేక రకాల అపోహలు ఏర్పడుతూ ఉండడం మనకు కనబడతా ఉంది. అయితే ఈ ఆచరణలో లోపాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆచరణ లోపాలు నిజానికి ఇస్లాం స్ఫూర్తికే విరుద్ధంగా మనకు కనబడతా ఉంటాయి. జనరల్ గా మీకు కనబడే ముస్లింలు ఏవైతే ఉంటారో వాళ్ళని చూసి ఇదే ఇస్లాం అని చెప్పి అనుకోవడానికి లేదు. ఎన్నో పాజిటివ్ అంశాలు ఉన్న ఇస్లాం శాంతికి చిహ్నమైన ఇస్లాము సంబంధించి ఇవాళ ఏవైతే కొన్ని లోపాలు మనకి కనబడుతున్నాయో వాటిని మాత్రమే పట్టుకొని ఇదే ఇస్లాం అని చెప్పేసి అనుకోవడానికి లేదు అనేది మనము గ్రహించవచ్చు. ముఖ్యంగా
మనం చూసినప్పుడు ఒక విషయము పెద్ద ఎత్తున మనకి చర్చకు వస్తూ ఉంటుంది. అదేంటంటే ముస్లింలు స్త్రీలకు సమానత్వం ఇవ్వరు, వాళ్ళకి వాళ్ళని ఇండ్లకే పరిమితం చేస్తారు, పెద్దగా చదవనివ్వరు, చదువుకొనివ్వరు, 10వ తరగతి వరకు చదివితే చదువు ఆపేస్తారు అని చెప్పేసి ఏదైతే పెద్ద ప్రచారంలో ఉన్న విషయం ఉందో ఆ విషయానికి సంబంధించి మనం కొంత మాట్లాడుకోవచ్చు. మొహమ్మద్ ప్రవక్త చదువుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వమని చెప్పారు. పురుషులతో సమానంగా అంటే అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలను చదివించాలని కూడా, ఆ వివక్ష అనేది, అమ్మాయిలు అంటే వివక్ష చూపెట్టకూడదని చెప్పి కూడా చెప్పారు. అయితే అట్లా వివక్ష ఎవరైతే చూపెడతారో, అమ్మాయిలు అంటే వివక్ష చూపెట్టే వాళ్ళు నరకానికి పోతారని కూడా ఇస్లాం చెబుతుంది. అయితే అదే విషయంలో మనం ఒకటి రెండు ఉదాహరణలు చూస్తే, మొహమ్మద్ ప్రవక్త మొదటి భార్య ఆమె ఖతీజా వ్యాపారం చేస్తూనే ఆ వ్యాపారంలో మొహమ్మద్ ప్రవక్తను కూడా భాగం చేసింది. అప్పటికే ఆమె ఆ వ్యాపారంలో చాలా ఆ జ్ఞానం ఉన్నామే. అంటే మహిళగా ఆమె వ్యాపారం చేయడాన్ని యాక్సెప్ట్ చేయడం అంటేనే మహిళలకు సంబంధించి ఎంత గౌరవము ఇవ్వడం ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అట్లాగే చిన్న భార్య ఆయేషా ప్రవక్త అనంతరము 5,6 వేల హదీసులు, ప్రవక్త ప్రవచనాలు ఏవైతే ఉంటాయో వాటిని కంఠస్థం చేసి వాటిని పెద్ద ఎత్తున ప్రచారం చేసి సమాజంలో సమానత్వం గురించి కావచ్చు, మంచి గురించి కావచ్చు, మానవత్వం గురించి కావచ్చు, ఈ ఈ విషయాల్ని మనము లెక్కలోకి తీసుకున్నప్పుడు స్త్రీల పట్ల ప్రవక్త కాలంలో ఆ తదనంతర కాలంలో కూడా స్త్రీలను చాలా గౌరవించే వాళ్ళని, వాళ్ళ చదువుకి ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళని మనకు అర్థమవుతుంది. కానీ తర్వాత కాలంలో అనేక రకాల మార్పుల వల్ల కావచ్చు, ఇంకేదైనా కారణం వల్ల కావచ్చు, స్త్రీల పట్ల వివక్ష ఉన్నది మాత్రం మనము ఒప్పుకొని తీరవలసిన అంశం. అన్ని మతాలు కూడా స్త్రీలను 2వ తరగతి పౌరులుగా చూడడం అనేది మనం చూస్తున్నాం. అన్ని మతాల్లోనూ అది ఉంది. వాళ్ళని ఇళ్లకు పరిమితం చేయడం, వాళ్ళకి వంటిళ్ళకి, తర్వాత పడకిళ్ళకి, పిల్లల్ని కనడానికి మాత్రమే పరిమితం చేయడం అనేది, పిల్లల పోషణకు మాత్రమే పరిమితం చేయడం అనేది కూడా మనము పిల్లల్ని పెంచడానికి మాత్రమే పరిమితం చేయడానికి కూడా మనం చూస్తూ ఉంటాం అన్ని మతాల్లో. అయితే అది ఇస్లాంలోనూ ఉంది. అది నిరక్షరాస్యత వల్ల కావచ్చు, పేదరికం వల్ల కావచ్చు. మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, నిరక్షరాస్యతకి పేదరికానికి అవినాభావ సంబంధం ఉంటుంది. కాబట్టి అవి ఆ నిరక్షరాస్యులుగా ఉన్నవాళ్ళు చాలా వెనకబడి ఉండడం, చాలా విషయాలని అర్థం చేసుకోలేకపోవడం, వాళ్ళని కరెక్ట్ గా గైడ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మతం గురించి చెప్పేవాళ్ళు, వాళ్ళు సరైన అవగాహన వాళ్ళకి కల్పించకపోవడం వల్ల వాళ్ళు స్త్రీలను తక్కువ చూడడం అనేది పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. చాలా మంది చాలా చోట్ల స్త్రీలని కొంతమంది పేదవాళ్ళు అబ్బాయిలను చదివిస్తూ అమ్మాయిలను చదివించకపోవడం కానీ, అమ్మాయిలని అరబ్బీ విద్య ఒకటి, ఆధ్యాత్మిక విద్య ఒకటి చెప్పించి ఊరుకోబెట్టడం కానీ, 10వ తరగతి దాకా చదివిన తర్వాత వెంటనే పెళ్లి చేయడం కానీ, అట్లాగే అబ్బాయిలకి అమ్మాయిలకి పోటీ వచ్చినప్పుడు అబ్బాయిల వైపే మొగ్గి వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం కానీ మనం చూస్తూ ఉన్నాం. ఇది సరైనది కాదు. ఆ విషయాన్ని చాలా సార్లు రకరకాలుగా చర్చకు వస్తూ ఉంటుంది, బహిరంగంగా కూడా. ప్రతిసారి చాలా మంది ముస్లిం పురుషులు వాళ్లే ముస్లిం స్త్రీల తరపున వకాల్తా పుచ్చుకొని స్త్రీలకు సంబంధించిన కోణాలన్నింటినీ కూడా వాళ్ళే మాట్లాడడానికి స్త్రీలు వేళ్ల మీద లెక్క పెట్టే వాళ్ళు మాత్రమే ఆయా సందర్భాల్లో ఉండడం మనం చూస్తూ ఉంటాం. అట్లా ఎందుకు అంత తక్కువగా ఉన్నారు అంటే ఈ అన్ని వెనకబడుతనాలు కారణం. అట్లాగే నిరక్షరాస్యతకు సంబంధించి డాటా తీసినప్పుడు కూడా ముస్లిం స్త్రీల వెనకబాటుతనం పెద్ద ఎత్తున
కనబడతా ఉంది. అట్లాగే మొత్తం ముస్లిం కమ్యూనిటీ అన్ని కమ్యూనిటీస్ కన్నా వెనకబడి ఉందని జస్టిస్ సచార్ కమిటీ రిపోర్టు చెప్పింది. అందులో కూడా ముస్లిం స్త్రీల అక్షరాస్యత అట్టడుగున ఉందని చెప్పేసి చెప్పి ఉన్నది. ఈ కోణాన్ని మనం ఖచ్చితంగా ఒప్పుకొని తీరవలసిన అవసరం ఉంది. అట్లాగే అదొక చాదస్తంగానే ఎక్కువ మంది పురుషులు స్త్రీలని చిన్నచూపు చూడడం, ఇండ్లకు పరిమితం చేయడం అనేది పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. ఆ విషయాన్ని ఎవరైతే ఇంటలెక్చువల్స్ ఉన్నారో తర్వాత ప్రభుత్వాలు కూడా స్త్రీ విద్యకు సంబంధించి ముస్లిం స్త్రీలకు సంబంధించి కూడా కొంత ఆ వైపుగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. తర్వాత బుర్ఖాకు సంబంధించి కూడా ఒక విషయము వస్తూ ఉంటుంది. బుర్ఖా చాలా సందర్భాల్లో వివాదాస్పదం అవుతుంటుంది. అయితే నేను ఇవాళే మా మిత్రుడు ఒక ఉస్మాన్ ఖాన్ అనే ఒక మిత్రుడితోని ఈ విషయాలు చాలాసేపు చర్చించాను. క్లియర్ కట్గా కొన్ని విషయాలు మాట్లాడుకున్నప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటంటే, నిర్బంధించే హక్కు ఇస్లాంలో లేదు. కోర్ట్స్లో మనం అనుకోవచ్చు, నిర్బంధించే హక్కు, ఎవరిని నిర్బంధించే హక్కు, ఏది బలవంత పెట్టే హక్కు ఇస్లాంలో లేదు. అయినప్పుడు బుర్ఖా విషయంలో కూడా వాళ్ళకి ఇష్టమైతే వేసుకుంటారు, లేదంటే బలవంతంగా బుర్ఖా వేయించడం అనేది సరైంది కాదు, అది ఇస్లాం స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బుర్ఖా వేసుకోవడం వేసుకోకపోవడం స్త్రీల ఇష్టమే అనే పాయింట్ ని మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఎవరైతే బలవంతంగా వేయిస్తున్నారో, బుర్ఖా వేసుకోకుంటే వాళ్ళ మీద దాడులు చేసే కొంత యువత కూడా అక్కడక్కడ మనకు కనబడుతుంది. అది భావజాల పరంగా వెనకబాటుతనమే, జ్ఞానం పరంగా వెనకబాటుతనమే తప్ప అది వాస్తవం కాదు, అదొక లోపం. అట్లాగే కాఫీర్ అనే ఒక పదం ఏదైతే ఉందో, ఇస్లాంని ఆచరించని వాళ్ళు, కప్పిపుచ్చే వాళ్ళు అనే రకరకాల అర్థాలు ఏదైతే ఉందో, ఆ కాఫీర్ అనేది తిట్టు పదంగా మారిపోవడం మనము చూస్తాం. చాలా మంది తల్లులు కావచ్చు, ఇంకా ఎవరైనా తమ పిల్లలు మిగతా పిల్లలతో ఆడుకొని వస్తే తిట్లలో భాగంగా కాఫీర్లతో తిరిగి వస్తున్నావు ఏంద్రా అని చెప్పి తిట్టడం. ఆ విషయానికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వడంలో ముస్లిం సమాజము విఫలమైందని అనుకోవాలి. కాబట్టి ఆ తిట్టు పదాలు ఏవైతే ఉంటాయో, నిజానికి వర్ణ వ్యవస్థ వల్ల ఈ దేశంలో ఉన్న మెజారిటీ ప్రజలు రకరకాల తిట్లు తింటే, మళ్ళీ ఇక్కడ కూడా ముస్లింల నుంచి ఆ తిట్లు తినడం అనేది సరైంది కాదు అనేది మనం అర్థం చేసుకొని అట్లాంటి పదాలని ఖచ్చితంగా మినహాయించాలి. ఎందుకంటే దానికి అట్లా తిట్టడానికి గాను, మిగతా ఏ మనిషిని గాను తక్కువ చూడడానికి కూడా ఇస్లాం స్ఫూర్తికి విరుద్ధం. కాబట్టి అట్లాంటి వాటిని కూడా మనము మినహాయించుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఒక గమ్మత్తైన విషయము, లాల్చీ పైజమా వేసుకోవడం కానీ, టోపీ పెట్టడం కానీ, గడ్డం పెంచడం కానీ, ఇవన్నీ కూడా ఇస్లాంలో తప్పనిసరి ఏం కావు, అవి సాంప్రదాయం మాత్రమే. కొందరు తప్పనిసరిగా దాన్ని తప్పనిసరి అన్నట్టుగా మాట్లాడడం, ఆ విషయంలో పట్టుబట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ విషయాల్ని కూడా మనము అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే, కట్నం తీసుకుంటుంటారు. ఈ కట్నం తీసుకోవడం మనకి ఇండియన్ కల్చర్లో ఫస్ట్ ఏదైతే వరకట్నానికి ముందు ఏదైతే కట్నం సాంప్రదాయం ఉందో, దాని తర్వాత అది వరకట్నంగా మారడం, అది కొనసాగుతూ ఉండడం, వాళ్ళను చూసి ముస్లింలు కూడా ముస్లింలకు కూడా కట్నం తీసుకునే లేందేను అని రకరకాల పేర్లతోని కట్నం తీసుకోవడం మనం చూస్తూ ఉంటాం. అది కూడా ఇస్లాంలో హరాం. నిజానికి అది లేదు ఇస్లాంలో. ఏదైతే కట్నం పేరు మీద, దావతుల పేరు మీద, అంటే కట్నం తర్వాత ఇచ్చే ఒక పెద్ద ఎత్తున ఇచ్చే దావతు అంటే మాంసాహారం పెట్టడం వగేరా,
దానికి పెట్టే ఖర్చు కావచ్చు, కట్నం ఇచ్చే ఖర్చు కావచ్చు. ఈ రెండు ఖర్చులతోని అమ్మాయి వాళ్ళు కానీ, వలీమా రోజు ఇచ్చే అబ్బాయిల దావత్తులో కానీ, ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం మధ్యతరగతి, ఇంకా దిగువ మధ్యతరగతి పేదవాళ్ళు అయి ఉంటే వాళ్ళు అప్పుల పాలైపోవడం మనం చూస్తూ ఉంటాం. బిడ్డ పెళ్లి చేయాలంటే అదొక పెద్ద గుండెల మీద కుంపటిలాగా చూసే పరిస్థితిని కల్పించి పెట్టారు. చాలా మంది ఇస్లాంని చాలా నిష్టగా ఆచరించే వాళ్ళు కూడా తమ పిల్లల విషయంలో, మగపిల్లల విషయంలో కట్నం తీసుకుంటారు. ఏ ఏంటి అని ఎవరన్నా అడిగితే ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటలేరు, మావాడు ఒప్పుకుంటలేడు అని వాళ్ళు చెప్పడం, రకరకాల కారణాలు చెప్తారు. ఇది సరైన పద్ధతి కాదు. ఆ కట్నము తీసుకోవడం అనేది కూడా అది ఇస్లాంకి విరుద్ధం, అదొక లోపం. అట్లాగే ఒక విషయాన్ని మనము గమనించవచ్చు. మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నప్పుడు, లేకుంటే హిందుత్వవాదులు ఏదైతే ముస్లింలని టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నారో, బాబ్రీ కూల్చివేత దగ్గర నుంచి, ఇంకా కాన్పూర్, సూరత్ ఇట్లాంటి రకరకాల పట్టణాల్లో జరిగిన అల్లర్లు, తర్వాత ముజఫర్ నగర్, ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ కావచ్చు, అట్లాగే మొన్న ఢిల్లీలో కావచ్చు, ముస్లింల ఊచకోతలు ఏవైతే జరిగాయో, అట్లా చేస్తూ వాళ్ళ ఆధిపత్యాన్ని వాళ్ళు ప్రదర్శిస్తూ రకరకాల ఆ పనులు ఏదైతే హిందుత్వవాదులు, మనువాదులు చేస్తూ ఉన్నారో, దానికి ప్రతీకారం అన్నట్టుగా కొంతమంది యువకులు ఏదైతే ఆ భడక్ అంటారు, అట్లా అయ్యి టెర్రరిస్టులుగా అక్కడక్కడ మారిన వాళ్ళు కావచ్చు, లేదు వీళ్ళ పేరు మీద మళ్ళీ హిందుత్వవాదులే టెర్రరిస్ట్ కార్యకలాపాలు చేసి చాలా చోట్ల బాంబులు పెట్టి ముస్లింల మీద వేసి ముస్లిం యూత్ ని పెద్ద ఎత్తున ఆ అరెస్టులు చేయించి వాళ్ళని ఎందుకు పనికి రాకుండా చేయడం జరిగింది కూడా. మక్కా మసీద్ పేలుళ్ళలో కూడా అదే జరిగింది. మక్కా మసీదులో పేలుళ్ళు జరిగితే 100కు పైగా ముస్లిం యువకుల్ని పట్టుకొని పోయినరు. వాళ్ళ జీవితాలన్నీ నాశనం అయిపోయాయి. బాగా టార్చర్ పెట్టారు. అంతా చదువుకున్న వాళ్ళని ఎక్కువ మంది అందులో. చివరికి ముస్లింలే కాదు అది బాంబులు పెట్టింది అని చెప్పేసి తేలిన తర్వాత సారీ చెప్పి చేతులు దులుపుకున్నారు. ఇట్లాంటి ఒక వాతావరణం ఏదైతే ఉందో, ఆ వాతావరణంలో భాగంగా మనకి ఇండియాలో కొన్ని చోట్ల కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, ముస్లింలు ఒక అసాంఘిక కార్యకలాపాలు చేయడం, ఆ ప్రతిచర్యలాగా దాడులు చేయడము, లేదంటే బాంబులు పెట్టడం లాంటివి జరిగాయి. ఈ విషయంలో కూడా ఇస్లాంకి విరుద్ధం. ఒక మనిషిని చంపితే మొత్తం మానవ జాతినే చంపినట్టు అని చెప్పి ఇస్లాం చెప్తుంది. కాబట్టి ఏ ఒక్కరిని చంపడం కూడా ఇస్లాం చెప్పడం లేదు. కాబట్టి అట్లా ఎవరైతే ఆ తీవ్రమైన పనులు చేస్తున్నారో, వాళ్ళకు సంబంధించి తీవ్రవాదులుగా మారుతున్నారో, అది ఇస్లాం పరిధిలో లేని అంశం కాబట్టి మనం ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించవలసిందే, దాన్ని మనము తప్పుపట్టవలసిందే. అట్లా ఎందుకు మారుతున్నారు, అది ఎక్కడ ఉంది లోపం అనేది కూడా ముస్లిం ఇంటలెక్చువల్స్ కావచ్చు, ఆధ్యాత్మికవాదులు కావచ్చు, ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా వాళ్ళు ఆ విషయం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం, ఒక పాయింట్ మనం చెప్పుకోవాలి. ఇట్లా అక్కడక్కడ జరిగిన విషయాలకి సంబంధించి జరిగిన తీవ్రవాద కార్యకలాపాలు ఏవైతే జరిగినాయో దానికి సంబంధించి ఇస్లామిక్ టెర్రరిస్టులు, ముస్లిం టెర్రరిస్టులు అని కొన్ని పదాలు వాడుతూ ఉన్నారు. టెర్రరిజం ఏదైనా సమాజానికి వ్యతిరేకమైనది. అలాగే ఇప్పుడు ఇస్లామిక్ టెర్రరిజం అని వాడడాన్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బాబ్రీ మసీదును కూలగొట్టారు, మరి దాన్ని మనము హిందూ టెర్రరిజం అని అంటున్నామా? అది అనడానికి యాక్సెప్టెన్సీ లేదు మీడియాలో కానీ బయట కానీ. అట్లాగే ఎక్కడో ఒక బాంబు వెళ్తే మాత్రం ఇస్లామిక్ టెర్రరిజం అని చెప్పి అనేస్తారు.
ఈ మతాల మధ్య ఈ విషయాలు, మెజారిటీ మతం ఏదైతే ఉంటుందో, మెజారిటీ మెజారిటీ మత భావజాలం ఏదైతే ఉంటుందో, ఆ భావజాలంలోంచి మైనారిటీలకు సంబంధించి కొన్ని విషయాల్ని, మత మార్పిడి కావచ్చు, ఇస్లామిక్ టెర్రరిజం కావచ్చు, ఇట్లాంటి కొన్ని పదాలని క్రియేట్ చేసేసి వాళ్ళని ఇబ్బందుల పాలు చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. అంటే ఆ భావజాలం పెద్ద ఎత్తున ఫోకస్ అవుతుంది. అట్లాగే ముస్లింలు అంటే టెర్రరిస్టులు అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతుంటారు. అది కూడా సరైనది కాదు. ఎందుకంటే ఒక ప్యారిస్ లో ఏదైనా సంఘటన జరిగింది అనుకోండి, అసాంఘిక కార్యకలాపం ఏదైనా జరిగింది అనుకోండి, అక్కడ అది చేసింది ఒక అబ్దుల్లా అని చెప్పేసి మనకి పేరు తెలుస్తుంది. వెంటనే మన పక్కన ఉన్న అబ్దుల్లాని ఐడెంటిఫై చేస్తూ అదే దృష్టితో చూడడం, లేకుంటే అక్కడ అబ్దుల్లానే ఇక్కడ అబ్దుల్లా ఉన్నాడు అని చెప్పేసి అనుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అది అంటే ఇస్లాం ప్రపంచవ్యాప్తంగా ఉంది కాబట్టి, ముస్లింలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కాబట్టి ఆ పేర్లు, చాలా పేర్లు, అరబిక్ పేర్లు అన్ని కూడా, ఇస్లామిక్ పేర్లు అన్ని కూడా కలిసిపోయి ఉంటాయి కాబట్టి అట్లా ఎక్కువగా అనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ముస్లింలు అంటే టెర్రరిస్టులు అని చెప్పే ప్రచారాన్ని ముస్లిం వ్యతిరేకులు పెద్ద ఎత్తున చేయడానికి అవకాశం ఏర్పడతా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న నరేంద్రో సురేంద్రో ప్యారిస్ లో ఉండరు. కాబట్టి మనం ఆ విషయాన్ని కూడా గ్రహించాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత చదువుకు సంబంధించి, ఇంపార్టెన్స్ కి సంబంధించి మొహమ్మద్ ప్రవక్త చదువుకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వమని చెప్పారని చెప్పి ఇంతకుముందు కూడా చెప్పాను. అది ఆ విషయంలో ఆధ్యాత్మిక విద్యకు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ, దీనికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ, ఆధునిక విద్యకి సెకండ్ ప్రయారిటీ ఇవ్వడం అనేది చాలా ఎక్కువ మంది జమాతుల ముస్లింలు కావచ్చు, ఆధ్యాత్మిక వాదులు కావచ్చు చేస్తూ ఉన్నారు. అది ఒక లోపము. అట్లా చేయడం వల్ల కూడా చాలా ఎక్కువగా నష్టపోతుంది, ముస్లిం కమ్యూనిటీ నష్టపోతున్నది. తద్వారా వాళ్ళు వెనకబడి ఉండడం కూడా సమాజానికి అది మేలు చేసే అంశం కాదు అనేది మనము గ్రహించాలి. తర్వాత ఇప్పుడు మళ్ళీ పెరియార్ దగ్గరికి వద్దాం. ఇంకా కొన్ని విషయాలు ఏదైతే ఉండేమో క్వశ్చన్ ఆన్సర్ ఉంటుందని చెప్పేసి నిర్వాహకులు చెప్పారు కాబట్టి మనం అప్పుడు మాట్లాడుకోవచ్చు. ఇంకో రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తాను. పెరియారు ఇస్లాంను పొగడడం, చాలా ఎక్కువగా వీలైనంత మంది ఇస్లాం స్వీకరించమని చెప్పడం జరిగిందని మనం ముందు చెప్పుకున్నాం. కానీ అదే పెరియారు చెప్పిన ఒక విషయం ఏంటంటే, మన జీవన గమనానికి, మానవ జీవన గమనానికి, జీవన విధానానికి ఏవి అడ్డొస్తాయో వాటిని తొలగించుకుంటూ, లేదంటే పక్కకు జరుపుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి, ఇవే మాటలు కాకపోవచ్చు కానీ ఈ భావాన్ని పెరియార్ చెప్తాడు. అట్లా చూసినప్పుడు ముస్లిమ్స్ మతపరంగా కొన్ని ఆలోచనలు చేయాలి. 6వ శతాబ్దంలో అప్పటికి ఉన్న, 7వ శతాబ్దంలో అప్పటికి ఉన్న పరిస్థితుల్ని లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది ఇస్లాం. ముహమ్మద్ ప్రవక్త ఇస్లాం సంబంధించి చాలా గొప్ప విప్లవాత్మకమైన నిర్ణయాలు జరిగాయి. ఇవాళ మనము 21వ శతాబ్దంలో ఉన్నాం. సెల్ ఫోన్ వచ్చింది, లైవ్లు చూస్తున్నాం, మనం ఎవరి ఇళ్లలో వాళ్ళుండి మాట్లాడుతున్నాం, చూసుకుంటున్నాం. కరెంటు, ఫ్యాన్లు, విమానాలు, ఇట్లా అనేక రకాల అభివృద్ధి జరిగింది. ఇవన్నీ అప్పుడు లేవు.
ఇవన్నీ వాడుకుంటున్నాం. మన జీవన గమనంలో మాత్రం ఏవైతే అడ్డొస్తున్నాయో లేకుంటే అడ్డంకులుగా ఉన్నాయో వాటిని ఇస్లాము ప్రకారమే అనుకోండి, వాటిని కొంత సంస్కరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇస్లాంను సంస్కరించి, ఇస్లాం మతం అంటే ఇస్లాం ఏదైతే ఉందో ఇస్లాంలో సంస్కరణలు అంటే ఒప్పుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉండరు. ముస్లింల జీవన గమనంలో కొన్ని సంస్కరణలు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మాలాంటి వాళ్ళం ప్రతిపాదిస్తూ ఉన్నాం. ఈ సంస్కరణోద్యమాలు రకరకాల కాలాల్లో రకరకాల పెద్ద పెద్ద వాళ్ళు ఈ సంస్కరణలు ప్రతిపాదించి ఉన్నారు, రకరకాల చర్చలు జరిగాయి. అయినప్పటికీ ప్రతి మతము పురుషుడు తన ఆధీనంలోకి తీసుకోవడం వల్ల తనకు అనుకూలమైన నిర్ణయాలు చేసుకుంటూ వెళ్తూ ఉండడం, స్త్రీలను చిన్న చూపు చూడడం, లేదంటే సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ గా చూడడం జరుగుతూ వస్తున్నది. అట్లాగే ఎంతవరకు తాను అవలంబించగలడో వాటిని యాక్సెప్ట్ చేస్తారు, మళ్ళీ తమకు అనుకూలంగా లేని వాటిని వదిలేసుకుంటూ కూడా రకరకాల వాదనలు చేసేవాళ్ళు మన చుట్టూ ఉంటారు. ఈ కోణం నుంచి చూసినప్పుడు చాలా ముస్లిం ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చింత చేయాల్సిన అవసరం ఉంది. మేము ముస్లిం సోషల్ మూవ్మెంట్ అని, ముస్లిం సామాజిక ఉద్యమం అని చెప్పేసి ప్రారంభించి ఒక కరపత్రం వేశాం. దీనికే సాత్ దునియాకు లేకే చలో అని. ముస్లిం సోషల్ మూవ్మెంట్ పాంప్లెట్ ఇది. మనకి రెండు స్టేట్స్ లోని చాలా మంది మిత్రులు ఇందులో భాగమయ్యారు. చా కొన్ని మీటింగ్స్, ఈ కరపత్రం పెద్ద ఎత్తున ప్రచారం చేశాం. దీనికి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం వల్ల దునియాకి సెకండరీ అంటే రెండవ ప్రయారిటీ ఇవ్వడం వల్ల ముస్లింలు వెనకబడడానికి ఎక్కువగా అవకాశం ఏర్పడతా ఉన్నది. కాబట్టి మేము ఈ విషయాల్ని చర్చకు తీసుకొస్తూ దీనికే సాత్ దునియాను కూడా, ప్రపంచాన్ని కూడా తీసుకొని వెళ్ళాలి అనే ఒక నినాదాన్ని ఇచ్చి ఆ విషయాన్ని చర్చకు పెట్టాం. అయితే ఆ విషయం చెబుతూ మేము చెప్పిన విషయాలు ఏంటంటే, ఇస్లాం గురించి మాట్లాడడానికి మత గ్రంథాలు ఉన్నాయి, మజీదులు ఉన్నాయి, జమాతులు ఉన్నాయి, ముఖ్యంగా మత సంస్థలు జమాతులు ఉన్నాయి, ఈద్గాలు ఉన్నాయి. ఇట్లా చాలా ఎక్కువ మంది మతం గురించి పనిచేసే వాళ్ళు ఉన్నారు. కానీ ముస్లిం సామాజిక విషయాలు మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ముస్లింలకి సామాజికంగా ఏం అవసరమో, ఒక గౌరవప్రదమైన జీవితం గడపడానికి ఏం అవసరమో వాటి గురించి మాట్లాడేవాళ్ళు, ఆ కోణం నుంచి వాళ్ళ హక్కుల్ని వాళ్ళకి సాధించి పెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దీని గురించి ఇన్ని వేలు లక్షల మంది ఉంటే దునియా గురించి మాట్లాడేవాళ్ళు. ఈ రెండు మాట్లాడితేనే కదా, దునియా గురించి మాట్లాడితేనే కదా మీకు మిగతా సమాజంతో సమానంగా గౌరవప్రదంగా జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది కదా అని చెప్పేసి మేము ఒక చర్చను లేవదీశాం. అయితే ఇవాళ ఆ పాయింట్స్ మాట్లాడుతూ మేము చెప్పింది ఏంటంటే, ముస్లిం రిజర్వేషన్స్ గురించి మాట్లాడడం కానీ, ముస్లిం రిజర్వేషన్స్ గురించి 2003-4 ఆ ప్రాంతంలో 2003లో ముస్లిం రిజర్వేషన్ గురించి మాట్లాడితే, ముస్లింలకు రిజర్వేషన్ గురించి మనం మాట్లాడితే చాలా గొడవలు అయిపోతాయి అని చెప్పి భయపడిపోయిన వాళ్ళు ఉన్నారు. ముస్లింలు సామాజికంగా, మిగతా రాజకీయంగా, ఆర్థికంగా, అక్షరాస్యత పరంగా అన్ని రంగాల్లో వెనకబడి ఉంటే రాజ్యాంగ పరంగా మనము రిజర్వేషన్స్ పొందాలి, తర్వాత అన్ని హక్కులు మనం పొందాల్సిన ప్రజాస్వామిక దేశం ఇది అని చెప్పేసి మేము మాట్లాడినప్పుడు పోయిన వాళ్ళు ఉన్నారు. అట్లా కాకుండా మత విషయాలకు స్పందించినంతగా సామాజిక విషయాలకు స్పందించకుండా ఉండడం
ఎంతటి నేరమో, ఎంతటి వెనకబాటుతనమో మనకు ఎన్ఆర్సి మూమెంట్ ప్రత్యక్షంగా చూపెట్టింది. నీకు ఈ దేశం మీద, ఈ దేశంలో పౌరసత్వమే లేకుండా పోతుంది, నువ్వు క్యాంపులలో పడి, జైళ్ళలో పడి ఉండాల్సి వస్తుంది అని చెప్పినప్పుడు అప్పుడు రోడ్ల మీదకి వచ్చారు ఎక్కువ మంది ముస్లిం. మనం చూసాం. ఆ ఉద్యమానికి అంతే బలంగా ముస్లిమేతరులు కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ చేసి, మద్దతు ఇచ్చి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం మనం చూసాం. అట్లా ఈరోజు ఈ దేశంలో మనువాద ఫాసిజం విలయతాండవం చేస్తా ఉంది. ఫాసిజాన్ని నిలువరించాలంటే ఎవరైతే పోరాటం చేస్తూ ఉన్నారో ఆ శక్తులు, ఆ మనువాద శక్తుల కన్నా మైనార్టీగానే ఉన్నారు. మరి ఈ ఫాసిజాన్ని నిలువరించడానికి జరుగుతున్న పోరాటాల్లో ముస్లింలను కూడా కలుపుకొని పోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముస్లింలు ఈ ఫాసిజానికి మొదటి శత్రువులు, మొదటి టార్గెట్ గా ముస్లింలు పెద్ద ఎత్తున దాడులకు గురవుతున్నారు. రేపు ఇంకా భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలియని ఒక భయంలో ఉన్నారు. ఆ ఫాసిజానికి, ఆ బ్రాహ్మణీయ మనువాద ఫాసిజానికి ముస్లింలు, దళితులు, బహుజనులు, స్త్రీలు, అట్లాగే చైతన్యవంతులైన విప్లవవాదులు, చైతన్యవంతులు, ప్రజాస్వామికవాదులు, లౌకికవాదులు, వీళ్ళందరూ కూడా శత్రువులే. వాళ్ళందరినీ టార్గెట్ చేయడానికి ఇవాళ ఫాసిజం సిద్ధంగా ఉంది. అట్లాంటి దశలో ముస్లింలని వాళ్ళ చాదస్తం కావచ్చు, వాళ్ళ శాంతసత్వం కావచ్చు, మైనార్టీగా ఉండడం వల్ల ఏర్పడే అభద్రతా భావం కావచ్చు, అందులోంచి వాళ్ళు ముడుచుకొని పోయి, లేకుంటే భయంగా, ఇంకా రకరకాలుగా వాళ్ళ వ్యక్తీకరణలు ఉండొచ్చు. వాటినన్నిటినీ మనము సానుకూలంగా అర్థం చేసుకుంటూనే వాళ్ళ నిరక్షరాస్యతను, వాళ్ళలో ఉన్న అధిక మొత్తంలో ఉన్న నిరక్షరాస్యతను, పేదరికాన్ని, వెనుకబడతనాన్ని అర్థం చేసుకుంటూనే వాళ్ళు ఈ పోరాటాల్లో కలిసి రావడానికి మనవంతు కృషి చేయాల్సిన అవసరం ఉంది, కలుపుకొని పోవాల్సిన అవసరం ఉంది. ఆ వంతుగా మాలాంటి వాళ్ళం కూడా ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ లాక్డౌన్ కాలం నుంచి ఫేస్బుక్ లో దునియాదారి అని, ముస్లిం దునియాదారి పేరుతోని దీనికి దునియాకు లేకి చలో అని చెప్పి అనేక సామాజిక విషయాల మీద లైవ్లు పెట్టి మాట్లాడిస్తున్నాం. అట్లాగే హరియాలి ముస్లిం వాద సాహిత్యం అని చెప్పేసి 33వ లైవ్ ఈ వారం ఉన్నది. అన్ని రకాల వాళ్ళతోని ముస్లిం వాద సాహిత్యం మీద మాట్లాడిస్తున్నాం. చాలా మందికి ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి మరి ముస్లిం వాద సాహిత్యం అంటే మరి అది మత సాహిత్యం కాదా అని ఒక అనుమానం రావచ్చు. మేము తెలుగులో ఉన్న రైటర్స్ ఎవరైతే ఉన్నారో దాదాపు 100 మంది దాకా ఉన్నారు ఇప్పటికీ. వీళ్ళందరూ కూడా ముస్లిం సామాజిక కోణం నుంచి మాట్లాడే రచయితలు, కవులు. వీళ్ళు ముస్లింలు ఏదైతే ఈ దేశంలో బాధితులుగా ఉన్నారో, మూలవాసులుగా ఉండి కూడా వాళ్ళు పరాయి వాళ్ళుగా చూడబడుతున్నారు, వాళ్ళ వైపు నుంచి రాస్తున్న వాళ్ళు. కాబట్టి ఇది దళితవాదం ఏదైతే ఉందో, ఫెమినిజం ఏదైతే ఉందో, అలాగే తెలుగు సాహిత్యంలో ముస్లిం వాదం అని కూడా ఒకటి తన ప్లేస్ ఏర్పరచుకున్నది. ఇవాళ ముస్లిం వాద సాహిత్యం మీద యూనివర్సిటీల్లో కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. చాలా ఎక్కువ పుస్తకాలు ముస్లిం వాద సాహిత్యం నుంచి వచ్చాయి. కాబట్టి ముస్లిం సాహిత్యాన్ని ఆ కోణం నుంచి అర్థం చేసుకోవాలి. ఇస్లాం అంటే మతం, ముస్లిం అంటే ముస్లిం సామాజిక నామంగా తీసుకొని మేము ముస్లిం వాద సాహిత్యం రాస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడికి నేను నా ఉపన్యాసాన్ని ఆపుతాను. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే దానికి నేను రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఒక మంచి విశ్లేషణ చేశారు. ఈ మత ఛాందసోద్యమైన ఇస్లాం మతంలో ఉన్న ఏవైతే ఉన్నాయో ఛాందస భావాలు, వాటి మీద మీరు చాలా చక్కగా వివరించారు. అదే కొన్ని ప్రశ్నలు మిత్రుడు రజాక్ అడుగుతారు. ఓవర్ టు రజాక్. థ్యాంక్ యూ సార్. సార్ చక్కని విశ్లేషణ సార్. ఇప్పటి కాలమాన పరిస్థితుల్లో ఇస్లాం తర్వాత ఇస్లాంలో ఉండే చాలా
వెనుకబాటుతనం గురించి కానీ చాలా చక్కగా విశ్లేషించారు. అలాగే హిందూ ధర్మానికి ముస్లిం ధర్మానికి కంపేర్ చేస్తూ మీ విశ్లేషణ చాలా బాగుంది సార్. అయితే మన గ్రూప్ సభ్యుల తరఫు నుంచి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. మొదటి సార్, మౌఢ్యానికై ఇతర మతాలతో పోటీ పడుతూ ఇంకా కొన్ని సందర్భాలలో ముందు వరుసలో ఇస్లాం ఉంది. ఈ విషయమై మొహమ్మద్ కాలానికి ఇప్పటికి వచ్చిన తేడా చెప్పగలరా? ఇది క్వశ్చన్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి. ఆ క్వశ్చన్ కి నేను దాదాపు సమాధానం ఆ క్వశ్చన్ కి నేను దాదాపు సమాధానం చెప్పిన అనుకుంటున్నా నా ఉపన్యాసంలో. మరొకసారి వివరించండి సార్, వీలైతే మరొకసారి వివరించండి. మొహమ్మద్ ప్రవక్త కాలములో 7వ శతాబ్దంలో అప్పటికి ఉన్న పరిస్థితులకు సంబంధించి ఆ పరిస్థితుల్లో విప్లవాత్మకమైన మార్పులు ఇస్లాం తీసుకువచ్చింది. ఆ తర్వాత కాలంలో ఏదైతే ఇస్లాం ఆచరణలో కొన్ని లోపాలు ఏర్పడ్డాయి, ఆ లోపాల సవరణలో ఆచరణలో కొన్ని విషయాలు చెప్పడంలో ముస్లిం మత ప్రచారకులు కావచ్చు, లేదంటే ముల్లాలు, మౌలవీలు, ఆలింలు కావచ్చు, వీళ్ళు కొంతమంది సరైన అవగాహన కల్పించకపోవడం వల్లనే ఇస్లాంలో మనకి చాలా లోపాలు కనిపిస్తాయి. కొంత వెనుకబాటుతనం కనిపిస్తుంది. కొన్ని ఆచారాల విషయంలో కూడా మూర్ఖంగా కొందరు వ్యవహరిస్తున్నట్టు మనం చూస్తాము. అవన్నీ కూడా సవరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కాలానికి అనుగుణంగా ముస్లింలలో ఏవైతే మార్పులు చేసుకోవాలనో అవి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి మిగతా సమాజంతో కలిసి. అట్లా అని చెప్పి ఇస్లాంలో సంస్కరణలు అంటే ముస్లింలు ఒప్పుకునే పరిస్థితి మనకు కనబడదు. కాబట్టి ముస్లింల నడవడికలో, ముస్లింల జీవన గమనంలో కొన్ని సంస్కరణల్ని స్వీకరించాల్సిన అవసరం ఉందనేది నేను చెప్తా ఉన్నా, మేము చెప్తూ ఉన్నాం మా ఉద్యమం తరఫున. వెల్ సెట్ సార్. ఇంకో ప్రశ్న అండి, మత గ్రంథాలలో మహిళలకు స్వేచ్ఛ ఉంది అంటున్నారు, ప్రవక్తలే మహిళలను కట్టడి చేస్తున్నారు, ఈ సమస్యను ఎలా పరిష్కారం దొరుకుతుంది అని మీరు అనుకుంటున్నారు? అదే, అన్ని మతాల్లో కూడా మహిళల పట్ల వివక్ష ఉంది, అట్లాగే ఇస్లాంలో కూడా ఉంది. ఆచరణలో ఆ వివక్ష మరింతగా మనకు కనబడతా ఉంది. మొహమ్మద్ ప్రవక్త మాత్రము అట్లా వివక్ష చూపెట్టడం ఇస్లాంకు విరుద్ధం అని చెప్పి, అట్లా వివక్ష చూపిన వాళ్ళు నరకానికి పోతారని కూడా చెప్పి ఉన్నారు. అయితే ఆచరణలో మాత్రం స్త్రీలను తక్కువగా చూడడం, వాళ్ళ పట్ల వివక్ష పెద్ద ఎత్తున మనం చూస్తూ ఉన్నాం. ఆ వివక్ష సరైంది కాదనే నా అభిప్రాయం. నెక్స్ట్ క్వశ్చన్ సార్, భారతీయ ముస్లిం సమాజం గురించి, వారి మూలాల గురించి మీతో ఏకీభవిస్తూ కొన్ని ముస్లిం సంఘాలు దాన్ని ప్రచారం చేయడానికి ఇష్టపడని తాత్వికతని ఎలా ఎదుర్కోవాలి అనేసి మీరు అనుకుంటున్నారు? అదే, ఇప్పుడు ఈ దేశంలో ఉన్న మెజారిటీ ముస్లింలు ఎస్సీ ఎస్టీ బీసీల నుంచి ఇస్లాం స్వీకరించిన వాళ్ళు అని చెబితే కొందరు ముస్లింస్ ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు ఏమనుకుంటారంటే మనది నవాబుల మతం, మనం అస్లీ ముస్లింలము. మన కొందరైతే సయ్యద్ అనే పేరుతో ఉన్న వాళ్ళను వాళ్ళు అనుకుంటారు, మేము ప్రవక్త పరంపర మాది, ప్రవక్త వంశం మాది అన్నట్టు కూడా భావించే వాళ్ళు ఉన్నారు. అట్లా భావించే సయ్యద్ అనే ఇంటి పేరున్న వాళ్ళని మీరు చూస్తే అచ్చం అతని పేరు కనుక ఏ నరేందరో సురేందరో చెప్తే మనము నమ్మేస్తాం. అంటే ఆ విషయాన్ని బట్టి అతను ఇక్కడ మూలవాసి అనే విషయం కూడా అతనికి అర్థం కాదు. ఆ అర్థం చేసుకోలేని తనం ఏదైతే ఆ వెనకబాటుతనం ఉందో దాంట్లోంచి, ఆ అపోహల్లోంచి వాళ్ళు ముస్లింలు ఈ దేశ మూలవాసులను ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. మెజారిటీ ముస్లింలు ఈ దేశ మూలవాసులే. ఒక 7% మంది అగ్రవర్ణాల నుంచి ఇస్లాం స్వీకరించిన వాళ్ళు ఉంటారు. 90% మంది ఎస్సీ ఎస్టీ బీసీల నుంచి ఇస్లాం స్వీకరించిన వాళ్ళు ఉంటారు. అలాగే ఒక 3% మంది మాత్రమే
విదేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ ముస్లింలు ఉంటారు అనేది ఒక వాస్తవం. కాకపోతే క్రాస్ జరిగి ఉంటుంది. అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్న వేరే వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకోవడం వల్ల క్రాస్ జరిగి రకరకాల ఏమంటారు అది, వాటిని పిల్లల్లో తేడా వచ్చి ఉంటుంది. కానీ ఇప్పటికి కూడా ఒక 3% మంది విదేశస్తులు ఇండియాలో ముస్లింలు ఉన్నారు అనేది మనము గమనించవచ్చు. మీకు హైదరాబాద్లో కనుక ఇరానియన్ సినిమా వేస్తే ఫెస్టివల్ జరిగినప్పుడు ఇరానియన్స్ అందరూ చూడడానికి వస్తారు. వాళ్ళని చూస్తే మనం ఆశ్చర్యపోతాం. వాళ్ళు ఇరానియన్ ముస్లిం, ఇండియన్ ముస్లిం కారు. ఇవన్నీ మనము చాలా మందికి మనస్కరించకున్నా, మనసుకు నొప్పి కలిగిన ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరందరూ కూడా ఈ దేశం మూలవాసులు, ఇక్కడి నుంచే ఇస్లాం స్వీకరించిన వాళ్ళు అనేది అర్థం చేసుకోవాలి. అట్లా మీరు కనుక ఒప్పుకుంటేనే, ఆ విషయాన్ని గట్టిగా మీరు చెప్పగలిగితే ఇంకా ఎక్కువగా ఈ దేశం మూలవాసులుగా ఫైట్ చేయడానికి, హక్కుగా ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ లోపం అయితే చాలా మంది ముస్లింలలో ఉంది. అది చెప్పడానికి ఇష్టపడరు. నేను కూడా దాన్ని ఫేస్ చేసిన అన్న. వెల్ సెట్ సార్. సార్ నెక్స్ట్ క్వశ్చన్ సార్. కోస్తా ఆంధ్రలో ఒకప్పుడు ముస్లిం అంటే పేరు చెబితేనే తెలిసేది, కానీ ఇప్పుడు ఆంధ్రలో కూడా ముస్లిం సాంప్రదాయ వస్త్రాలు, గడ్డం పెంచడం కనిపిస్తుంది. ఇది హిందువులు తిలకం పెట్టుకుని గుర్తింపు తెచ్చుకున్నట్లు ముస్లిం కూడా పోటీ పడుతున్నారా అనేది ప్రశ్న సార్. ఇంకో నేను మాట్లాడేటప్పుడు కూడా ఒక కోణం చెప్పడం మర్చిపోయాను. మీకు ఆంధ్రాలో ఎక్కువగా, అంటే ఆంధ్రాలో బ్రిటిష్ పాలన ఎక్కువ కాలం ఉండింది. తెలంగాణలో తానీషాలు కావచ్చు, అటు కుతుబ్ షాహీలు, ఆ తర్వాత నిజాంలు కావచ్చు, ఒక 400 ఏండ్లు ముస్లింల పాలన ఉండింది. రాయలసీమలోను కూడా మీకు ముస్లింల పాలన ఎక్కువ కాలం కనబడుతుంది. అయితే ఆంధ్రాలో క్రిస్టియానిటీ ఎక్కువగా తీసుకున్నారు. మీరు ఆంధ్రాలో మనం జనాభా లెక్కలు తీసినా కూడా క్రిస్టియన్ జనాభా ఎక్కువగా ఉండి ముస్లిం జనాభా తక్కువగా ఉంటుంది. మేము ముస్లిం వాద సాహిత్యంలో, ముస్లిం వాద సామాజిక ఉద్యమాల్లో కూడా ప్రయత్నపూర్వకంగా చూసినా కూడా మాకు ఉత్తరాంధ్రలో ముస్లింలు దొరకలేదు. అట్లాగే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి కూడా తక్కువగా. ఆ తర్వాత ఒక విజయవాడ, గుంటూరు, ఒంగోలులో కొంచెం ఎక్కువ ఉన్నారు. మిగతా నెల్లూరులో కూడా కొంచెం తక్కువే మాకు చైతన్యవంతులు దొరికారు ముస్లింలు. అట్లా కానీ తెలంగాణలో, రాయలసీమలో మనకి ఎక్కువగా ముస్లిం చైతన్యవంతులు, రచయితలు దొరికారు. ఇట్లా చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి క్రిస్టియన్స్ ఎక్కువగా ఉంటారు. ఎవరైతే క్రిస్టియానిటీ స్వీకరిస్తారో వాళ్ళ సగం పేరు క్రిస్టియన్ పేరు ఉండడం, సగం పేరు తెలుగు పేరు ఉండడం వల్ల వాళ్ళు ఫలానా కులం నుంచి క్రిస్టియానిటీ స్వీకరించారు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అదే ఇస్లాం స్వీకరిస్తే ఒక్క తరంలోనే వాళ్ళ వేషభాషలు, పేర్లు అన్ని మారిపోతాయి. దాంతో ఒక మూడు తరాల తర్వాత వాళ్ళు ఏ కమ్యూనిటీ నుంచి ఇస్లాం స్వీకరించారో తెలవకుండా పోయింది. ఇప్పుడు నేను అనుకుంటే నేను మూలవాసిని బలంగా నమ్ముతున్నా. మా అమ్మ కానీ మా వాళ్ళందరూ కూడా అచ్చ మూలవాసుల్లాగా ఉంటారు. అయితే నేను నా తాత ముత్తాతల నాడు ఏ కమ్యూనిటీ నుంచి ఇస్లాం స్వీకరించిండ్రో అనే విషయం మాకు తెలియదు. ఆధారాలు లేవు, చెప్పేటోళ్ళు లేరు. రూట్స్లో లాగా 7 తరాల వరకు వాళ్ళ కథ చెప్పుకుంటూ వస్తే బాగుండేది. మాకు కూడా అట్లా చెప్పుకునే సాంప్రదాయం ఉంటే ఇక్కడ ఇండియాలో బాగుండేది. మాకు కూడా తెలిసేది మేము ఏ కమ్యూనిటీ నుంచి ఇస్లాం స్వీకరించినాం. అట్లా తెలియకపోవడం వల్ల ఈ దేశంలోని ముస్లిం కమ్యూనిటీ చాలా నష్టపోయింది. దానికి తదనుగుణంగా ఇస్లాం నుంచి ప్రాథమిక హక్కుగా మత స్వతంత్ర హక్కు ఉన్నప్పటికీ ఇస్లాం స్వీకరించిన మొత్తం ముస్లింలని మొన్నటిదాకా ఓసీల్లో పడేసారు, అప్పర్ క్యాస్ట్ లో పడేసారు. ఇప్పుడు బీసీఈలో చేర్చారు.
అందులో కూడా కొన్ని కమ్యూనిటీస్, కొన్ని ఇంటి పేర్ల కమ్యూనిటీస్ ని వేరు చేసి పెట్టారు. అట్లా పెట్టడం వల్ల వాళ్ళ ఆర్థికంగా పరిస్థితి ఏం బాగోలేదని లేకున్నప్పటికీ కూడా ఆ సయ్యదులు, బేగులు, పఠాన్లు, ఖాన్లు ఇట్లా కొన్ని పేర్లు ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా ఓసీ కేటగిరీలో, అప్పర్ కాస్ట్ కేటగిరీలో ఉన్నారు. ఇట్లా చూసినప్పుడు మనకి ఈ ఈ స్టడీ అంతా అర్థమవుతుంది. మొదట్లో ఆంధ్ర ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్లో మీరు అన్నట్టు ఆచార వ్యవహారాల్లో టోపీ పెట్టడము, కాల్చీ పైజామా వేసుకోవడము, గడ్డం పెంచడం ఇవి తక్కువగా ఉండడం, మతం గురించి పెద్దగా తెలవకపోవడం వల్ల ఆచార వ్యవహారాలు తేడా ఉండింది. పేర్లు చెప్తేనే నిజంగానే ముస్లింలు అని గుర్తుపట్టేవాళ్ళు. ఇక్కడ పాయింట్ కూడా ఉంది, పేర్లు చెప్తేనే వాళ్ళని ముస్లింగా గుర్తుపట్టేవాళ్ళు అంటేనే మనం పాయింటెడ్ గా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే ఆ మిగతా కమ్యూనిటీస్ నుంచే వాళ్ళు ఇస్లాం స్వీకరించి ముస్లింలుగా మారిన వాళ్ళు అనే దానికి ఒక ఆధారం అది. ఇవాళ ఆచార వ్యవహారాల్లో మతాన్ని, ఇస్లాం ఆచరణలో వాళ్ళు ఎక్కువగా పాటిస్తూ ఉన్నారు కాబట్టి, ఆచరిస్తూ ఉన్నారు కాబట్టి ముస్లింలుగా మనకు కనబడుతూ ఉన్నారు. అది తేడా. ఓకేనా? చక్కగా చెప్పారు సార్. అయితే సార్ యాక్చువల్గా మన గుంటూరు, విజయవాడ ఏదైతే ఆంధ్ర ప్రాంతం ఉందో సార్, అక్కడ ఎక్కువగా ఏంటంటే మీరు అన్నట్టుగా బీసీఈలు అనేది ముస్లిమ్స్ కేటగిరీకి వస్తారు. అయితే ముస్లిం కేటగిరీలోనే మళ్ళా సబ్ లద్దాఫ్ అనేసి, దూదేకులు అనేసి, మళ్ళా ధోబిక ముస్లిం అనేసి ఇట్లా చిన్న తెగలు ఉన్నాయి సార్ ఎక్కువ గుంటూరు జిల్లాలో కానీ అట్లా. కానీ వాళ్ళ పట్ల చాలా వివక్ష చూశాను సార్ ముస్లిమ్స్ తరఫున. వాళ్ళు ధోబిక ముస్లిం హై, నేత లద్దాఫ్ హై అనేది అట్లా ముస్లింలోనే కొంచెం తప్పు చేసి చూపడం కానీ అలా చేస్తున్నారు సార్. దీని గురించి మీ అభిప్రాయం ఏంటిది? ఎలా కలుపుకోవాలంటారు, లేదా ఎక్కడ ల్యాక్ వచ్చిందంటారు? ఇప్పుడు ఇండియాలో ఉన్న వర్ణ వ్యవస్థ ఎంత భయంకరమైనదంటే దాని ప్రభావము క్రిస్టియానిటీ మీద, ఇస్లాం మీద, అన్ని మతాల మీద పడింది. అట్లా దూదేకులు దూది ఏకే ముస్లింలుగా ఉండడం, ఆ దూది ఏకే కమ్యూనిటీ నుంచి ఇస్లాం స్వీకరించిన వాళ్ళు, అట్లాగే ధోబీలు అంటే చాకలి కమ్యూనిటీ నుంచి ఇస్లాం స్వీకరించిన వాళ్ళు, అట్లాగే మెహతర్లు అని ఉంటారు, మెహతర్లు పాకీ పని చేసే కమ్యూనిటీ నుంచి ఇస్లాం స్వీకరించిన వాళ్ళు, అట్లాగే కడప జిల్లా మీకు వేంపల్లిలో బోరేవాలే అనే కమ్యూనిటీ ఉంటుంది. బోరేవాలే అంటే ఈత చేపలు అల్లేవాళ్ళు. అక్కడ చాలా ఎక్కువ జనాభా, 200 పైన ఇండ్లు ఉన్నాయి. అట్లా కొన్ని చోట్ల ఉన్నది ఆ కమ్యూనిటీ. వాళ్ళు ఈత చేపలు అల్లడం అంటే బహుశా ఎరకల కమ్యూనిటీ నుంచి ఇస్లాం స్వీకరించిన వాళ్ళు. ఇట్లా చాలా కమ్యూనిటీస్, మీకు 90 కమ్యూనిటీస్ దాకా పేర్లు దొరుకుతాయి. అయితే ఈ కమ్యూనిటీస్ వృత్తిపరంగా ఆ వృత్తులు చేస్తూ ఉండడం వల్ల ఒక 4 కొన్ని కమ్యూనిటీస్ ని బీసీబీలో ఆల్రెడీ మొదటి నుంచే బీసీబీలో దూదేకుల, మెహతర్స్, నూర్బాష్ ఇట్లాంటి ఫకీర్లు ఇట్లాంటి కమ్యూనిటీస్ ని బీసీబీలో మొదటి నుంచి చేర్చి ఉన్నారు. కాబట్టి ఆ బీసీబీ ముస్లింల పట్ల ఓసీ కేటగిరీలో ఉన్న ముస్లింలు చాలా మొదటి నుంచి చిన్న చూపు చూస్తూ వస్తూ ఉండడం జరుగుతూ వచ్చింది. వాళ్ళు నవాబులు అనుకుంటారు. మిగతా కొంతమంది ముస్లింలు మేము నవాబులం, దూదేకులోళ్ళు మాకన్నా చాలా తక్కువ అని అనుకుంటారు. అంటే మేము అసలీ ముస్లింలము, వీళ్ళేమో నవ్ ముస్లిం అంటే తర్వాత ఇస్లాం స్వీకరించిన వాళ్ళు, వీళ్ళకి ఇస్లాం గురించి ఏం తెలియదు అనే ఒక చిన్న చూపు, అంటే అగ్రవర్ణాలకు కనుక కింది కులాల వాళ్ళంటే ఉండే చిన్న చూపుని అంత పర్సెంటేజీలో అంత బలంగా కాకపోవచ్చు కానీ కొంత చిన్న చూపు అయితే ఈ కమ్యూనిటీస్ పట్ల కొందరు ముస్లింలు చూపెడుతున్నారు. అది చాలా అన్యాయం. నిజానికి ఇస్లాంలో సమానత్వం ప్రబోధిస్తుంది ఇస్లాం. ఆ కోణం నుంచి చూసినప్పుడు ఇట్లా చిన్న చూపు చూడడం, తక్కువ చూడడం అనేది హరాం. వాళ్ళకి సంబంధించి ఆ విషయంలో వాళ్ళు నేరం చేసినంత విషయం నిజానికి అది. మరి అది ఒకటి బహుశా వర్ణ వ్యవస్థ ప్రభావం వల్లనే అది ఇస్లాంలో కూడా ఉన్నది. కొంతమంది సయ్యద్ ఇంటి పేరుతో ఉన్న వాళ్ళైతే వాళ్ళు చాలా పై స్థాయిలో ఉన్న వాళ్ళుగా ఆధిపత్య భావజాలంతో ఉంటారు. కొంతమంది వాళ్ళు షేక్లని,
ఇంకా దూదేకులు తదితర వాళ్ళని చాలా చిన్న చూపు చూస్తారు ఇప్పటికి. అది సరైంది కాదు. షేకుల అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి సయ్యదుల ఇల్లు వాకిలి ఊడవడం అనేది ఆ మంచిది కాదు అని చెప్పి ఒక ప్రచారం కూడా ఉన్నది. చాలా అన్యాయమైన ప్రచారం అది నిజానికి. కాబట్టి ఇట్లాంటి వెనకబాటుతనాల్ని, ఇట్లాంటి వివక్షల్ని, ఇట్లాంటి ఏమంటారు అది వాటిని ఆ మూఢనమ్మకాల్ని ముస్లింలు వదులుకోవాల్సిన అవసరం ఉంది. చక్కగా చెప్పారు సార్. సేమ్ దీనికి రిలేటెడ్ క్వశ్చనే సార్. ఈ మధ్య సోషల్ మీడియాలో దళిత క్రిస్టియన్ లాగా దళిత ముస్లింలు అని ప్రచారం జరుగుతుంది. దీనిని ముస్లిం సమాజం ఒప్పుకుంటుందా? ఇప్పుడు ఒక గమ్మత్తైన అంటే ఒక అవసరమైన విభజన కూడా ఒకటి ఉంది. చాలా మంది తాము అగ్రవర్ణాల నుంచి ఇస్లాం స్వీకరించిన వాళ్ళం అని చెప్పి అనుకునే అవకాశం ఉంది. దళిత్ ముస్లిం అంటే వాళ్ళకి ఎక్కువ విలువ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, వాళ్ళకి ఎక్కువ రైట్ ఉంటుంది కాబట్టి దళిత్ ముస్లింకి ఆ కేటగిరీ, ఆ పేరుకి, కాబట్టి దాన్ని ఓన్ చేసుకొని దళిత్ ముస్లిం అనే ఆ కేటగిరీని ఓన్ చేసుకొని మరింత గట్టిగా హక్కుగా ఫైట్ చేయొచ్చని అనుకోవడం. కొందరు మిగతా కమ్యూనిటీస్ నుంచి ఉన్న చైతన్యవంతులు కూడా ఈ దళిత్ ముస్లిం అనే కాన్సెప్ట్ ని ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. ఉత్తర భారతదేశంలో అది ఎక్కువగా ప్రచారంలో వస్తూ ఉన్నది. అయితే మూలవాసి ముస్లింలు అంటే ముస్లింలు మెజారిటీగా మూలవాసులే అని మేము చెప్తూ ఉన్నప్పటికీ చాలా తక్కువ మంది దాన్ని రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. అయితే దళిత్ ముస్లిం అనే కాన్సెప్ట్ ఇప్పుడు ఏదైతే చర్చకు వస్తున్నదో రానివ్వండి, చూద్దాం. అయితే దాన్ని అగ్రవర్ణ ముస్లింలు లేకుంటే దళిత్ ముస్లింలు అనే కేటగిరీగా తేడాగా చూడలేం, కానీ దళిత్ ముస్లిం అనే ఒక కేటగిరీ వల్ల అట్లాంటి ప్రచారం వల్ల ఈ ముస్లిమ్స్ దళిత్ కమ్యూనిటీ నుంచి ఇస్లాం స్వీకరించిన వాళ్ళు అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అది ఒక రకంగా పాజిటివే. అయితే బీహార్లో ఆల్రెడీ డాక్టర్ ఎజాజ్ అలీ అని మాజీ ఎమ్మెల్యే ఒకతను ఉన్నాడు. అతను ఎస్సీల నుంచి ఇస్లాం స్వీకరించిన వాళ్ళకి ఎస్సీ రిజర్వేషనే కొనసాగాలి అని చెప్పి చాలా రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నాడు. ఏమైపోయిందంటే ఆయా కమ్యూనిటీస్ నుంచి ఇస్లాం స్వీకరించిన వాళ్ళు తమది నవాబుల మతం అని చెప్పేసి, లేకుంటే ఇంకా రకరకాల భావనలతోని ఆ వృత్తుల్ని చిన్నచూపు చూసి వదిలేసుకున్నారు. కానీ వాళ్ళకేమో కింది కమ్యూనిటీస్ నుంచి ఇస్లాం స్వీకరించడం వల్ల కింది కమ్యూనిటీలో ఎట్లయితే భూములు లేవో అట్లనే వీళ్ళకి భూములేం లేవు, వృత్తులు పోయాయి, అట్లాగే భూములు లేవు, రిజర్వేషన్లు కూడా తీసేయబడ్డాయి. ఈ మొత్తంగా ముస్లింలు సర్వనాశనం కావడానికే ఇదంతా ఒక వ్యూహం ప్రకారం జరుగుతూ వచ్చింది. ఎవరైతే ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారో వాళ్ళని ముస్లింలను నాశనం చేయడానికి దాన్ని బాగా ఉపయోగించుకున్నారు. ముస్లింలు ఈ విషయాల్ని అర్థం చేసుకోలేక ఆ ఉచ్చులో పడి ఇవాళ అట్టడుక్కి పడిపోయారు. సమాజంలో అట్టడుక్కి పడిపోయి కేవలం మెకానిక్లుగా, డ్రైవర్లుగా, పండ్లమ్మే వాళ్ళుగా, ఇంకా చిన్న సన్న డబ్బాలు, చాయ్ డబ్బాలు, తర్వాత పాన్ డబ్బాలు, ఇవన్నీ చిన్న చిన్న చిల్లర వ్యాపారాలు, రోడ్ సైడ్ బిజినెస్ అన్ని చేసేవాళ్ళుగా, అంటే ఈ దేశ ఇరుసు అంటే కార్లలో తిరిగే వాళ్ళు, బంగ్లాలలో ఉండే వాళ్ళకి కింద పని చేయడానికి ఒక లేబర్ కమ్యూనిటీ కావాలి. ఆ లేబర్ కమ్యూనిటీలో ఇవాళ మెజారిటీగా ముస్లింలు ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇది ఒక దౌర్భాగ్యం నిజానికి. అట్లా ఎందుకు జరుగుతూ ఉందంటే వాళ్ళ మీద పెద్ద ఎత్తున కొనసాగుతున్న వివక్ష కావచ్చు, అట్లాగే చదువు లేకపోవడం కావచ్చు, అట్లాగే మత ఛాదస్తత్వం కూడా ఒక కారణంగా ముస్లింలని పూర్తిగా వెనక్కి నెడుతా ఉంది. ఈ విషయాల్ని గ్రహిస్తేనే ముస్లిం కమ్యూనిటీ బాగుపడుతుంది. లేదంటే ముస్లిం కమ్యూనిటీ ఏమంటారు దాడులకి గురి కావడము, ఇంకా వెనకబడిపోవడం తప్ప వేరే మార్గం కనిపించని వాతావరణం మనకు అనిపిస్తా ఉంది. చక్కగా విశ్లేషించారు సార్. ఇంకో క్వశ్చన్ ఉందండి. చాలా సార్లు భారతీయ ముస్లిం సమాజం రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమాలకు మద్దతు ఇవ్వడాన్ని చూసాం. ఉదాహరణకు ప్రేమ్జీ ప్రైవేట్ రిజర్వేషన్ ను వ్యతిరేకిస్తూ
మొట్టమొదటి వ్యాఖ్యానించాడు. మండల్కు వ్యతిరేకంగా ఉద్యమాల్లో పాల్గొనడం, వీటిని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా మార్చుకోవాలి? ఇది అంటే 60 సంవత్సరాల వరకు మనం తెలుగు సమాజంలో చూస్తే మన రాజశేఖర రెడ్డి వచ్చినంత వరకు ముస్లింలకు రిజర్వేషన్ లేదు. మెజారిటీ ముస్లింలకి వాళ్ళకి రిజర్వేషన్ వ్యతిరేక పోరాటం అంటే మరి ఓసీల్లో ఉన్న వాళ్ళు ఓసీలు ఎట్లయితే ముస్లిం రిజర్వేషన్ ని వ్యతిరేకిస్తారో వీళ్ళు కూడా అట్నే వ్యతిరేకించే అవకాశం ఉంటుంది కదా. అట్లా వాళ్ళు తమ మూలాలు తెలవకపోవడం వల్ల, తమకు రిజర్వేషన్ లేకపోవడం వల్ల మాత్రమే అట్లాంటి పని చేసి ఉన్నారా అని మనం అనుకోవాల్సి వస్తుంది. ప్రేమ్జీకి సంబంధించి ఆయన బిజినెస్ మ్యాన్ కాబట్టి ఆయనకి మా సాధారణ ముస్లింలకు సంబంధం ఉండదు. అట్లాగే ఈ దేశంలో ఉన్న రాజులతోని కూడా మన ముస్లింలకు ఎవరికి పెద్ద వాళ్ళు మన తాత ముత్తాతలు ఏం కాదు, మా తాత ముత్తాతలు ఏం కాదు రాజులు. రాజుల మతం అని చెప్పి అంటారు, ముస్లింల పాలన అని కూడా వాడతారు. క్రిస్టియన్ల పాలన అని బ్రిటిష్ పరిపాలన గురించి చెప్పరు, కానీ ముస్లింల పాలన అని చెప్పి మాత్రం ఆ పాలన గురించి అంటే మొఘలాయి పాలనను, తర్వాత ఇక్కడ నిజాం పాలనను ముస్లింల పాలన అని చెప్పేసి ఆ ముస్లింల పాలన అనే ఆ అర్థాన్ని అంతా ఇప్పుడు సాధారణంగా ఉన్న ముస్లింల మీద ఆ ప్రభావాన్ని చూపెట్టి వాళ్ళ మీద నెపం మోపడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకించడం అనేది ఎవరు చేసినా తప్పే. ముస్లిం కమ్యూనిటీ తమ వెనుకబాటుకు తగ్గట్టుగా ముస్లిం రిజర్వేషన్ పోరాటం చేసి మరి తమకు తగినంత రిజర్వేషన్ ని పొందడానికే ఆ పోరాటంలో మిగతా సమాజాన్ని కలుపుకొని వాళ్ళ మద్దతు సాధించుకోవడానికే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. చక్కగా చెప్పారు సార్. సార్ ఇంకొక ప్రశ్న అండి. హిందూ శూద్ర సమాజం కూడా ముస్లింలను ఇక్కడ మూలవాసులని ఒప్పుకునే ప్రక్రియ జరగాలి, దీనికి ఏమైనా సూచనలు చేయగలరా? ఖచ్చితంగా. ఇప్పుడు మేము ముస్లిం సాహిత్యం వల్ల కావచ్చు, ముస్లిం రిజర్వేషన్ మూవ్మెంట్ వల్ల మేము వేసిన ముస్లింలు ఎవరు అనే ఒక కరపత్రం వల్ల కావచ్చు, ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న సామాజిక ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు, కవులు రచయితలైన ఎస్సీ ఎస్టీ బీసీలను ముస్లింలు మన సోదరులే, మన రక్తమే అని అర్థం చేయించగలిగాం. ఏదైతే రాజశేఖర్ రెడ్డి రిజర్వేషన్ ప్రకటించిన 5% రిజర్వేషన్ ప్రకటించినప్పుడు బీసీలో ముస్లింలను కలుపుతాం, ముస్లింలలో బీసీ రిజర్వేషన్ 5% ఇస్తామని చెప్పినప్పుడు బీసీ సంఘాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. అట్లా వచ్చినప్పుడు ఊసా అంబశీరావు గారు కానీ, గౌతమ్ అనే మిత్రులు ఏదైతే ఇంకా రకరకాల బీసీ సంఘాల్లో సామాజిక ఉద్యమాల్లో ఉన్న వాళ్ళందరూ షాక్ కావడం, ఆ సందర్భంలో మేము మర్ఫా ముస్లిం రిజర్వేషన్ మూవ్మెంట్ నుంచి మరి ముస్లింలు ఎవరు, నువ్వేమో ఇన్నాళ్ళు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళేమో ముస్లింలు ఈ దేశస్తులు కాదని చెప్తా ఉంటే, ఇవాళ బీసీలు కూడా ముస్లింలను బీసీల్లో కలపొద్దు అని అంటే మరి ఈ దేశంలో ఉన్న ముస్లింలు ఎవరం అని చెప్పి మేము ప్రశ్నించడం జరిగింది. ఆ ప్రకారంగా ఆయా కమ్యూనిటీస్ నుంచి ఇస్లాం స్వీకరించి ఎట్లా ముస్లింలుగా మారారు అనే ఉదాహరణలతో సహా మేము ఆ కరపత్రం ప్రకటించినప్పుడు ఆ కరపత్రాన్ని ఇక్కడ ఉన్న అన్ని సామాజిక ఉద్యమాల వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఆంధ్రజ్యోతిలో ఇంకా రకరకాల పత్రికల్లో కరపత్రం వచ్చింది. ఆయా జిల్లాల్లో వస్తున్న లోకల్ పత్రికల్లో కూడా కరపత్రం వేసుకున్నారు. అట్లాగే కుల నిర్మూలన పోరాట సమితి కానీ, బహుజన సంఘర్షణ సమితి కానీ, దళిత బహుజన సంఘర్షణ సమితి కానీ ముస్లిం రిజర్వేషన్లకు మద్దతుగా 2 రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సభలు పెట్టారు. ముస్లింలకి రిజర్వేషన్ సంబంధించి సమాజంలో బహుజనుల్లో యాక్సెప్టెన్సీ తీసుకురావడానికి వాళ్ళు తమ వంతు కృషి చేశారు. ఆ సభలన్నింటిలో కూడా నేనే ప్రధాన వక్తగా విశాఖపట్నం నుంచి ఆదోని వరకు చాలా సభల్లో తిరిగి మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ కోణం నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముస్లింలు మూలవాసులే అనే విషయాన్ని బహుజనులు అర్థం చేసుకోవాలంటే ముస్లింలందరూ కూడా మేము మూలవాసం అని మాట్లాడాలి, ఇంకా విస్తృతంగా మాట్లాడాలి. మేము వేసిన కరపత్రం కానీ ఇంకా అట్లాంటి కరపత్రాలు కానీ ఇంకా విస్తృతంగా రావాలి. ప్లస్ ముస్లింలు కూడా ఒక ఎన్ఆర్సీ మూవ్మెంట్ లోనో ఇంకా కొన్ని ఎన్ఆర్సీ మూవ్మెంట్ తర్వాత ముస్లింలు చాలా మార్పు వచ్చింది.
వాళ్ళు కూడా చాలా ఎక్కువగా సామాజిక విషయాలకు స్పందిస్తున్నారు. ఇది ఒక మంచి పరిణామం. అట్లాగే ఇంకా కూడా మిగతా సామాజిక ఉద్యమాల్లో వాళ్ళు కలిసి రావాలి. అన్ని వెనుకబాటు అంటే అన్ని పోరాటాల్లోనూ కూడా తమ వంతుగా మిగతా సమూహాలు ఏవైతే హక్కుల కోసం పోరాడుతున్నాయో వాళ్లకు సంఘీభావంగా ముస్లింలు కదలి వచ్చి తమ సంఘీభావాన్ని తెలుపుతూ ఉండడం వల్లనే వీళ్ళను వాళ్ళు కూడా తమ అలై బలై తీసుకోగలరు, గుండెలకు హత్తుకోగలరు. ఈ ప్రక్రియ ఇంకా విస్తృతంగా జరగాల్సిన అవసరం ఉంది. చెప్పారు సార్. సార్ ఇంకొకటి మన ఆహార నియమాల గురించి, తర్వాత లవ్ జిహాద్ గురించి ఈ మధ్య ఎక్కువగా ఏంటంటే ఇదే వివాదాస్పదంగా ఉన్నాయి సార్. దీని గురించి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఆహారం గురించి అంటే ముస్లింలని దళితులని దెబ్బకొట్టడానికి బీఫ్ బ్యాన్ అనే ఒక అంశాన్ని బీజేపీ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. చాలా ఎక్కువ మంది ముస్లింలు దళితులు ఈ బీఫ్ వృత్తిగా ఉన్నవాళ్ళు, లేకుంటే కటిక వాళ్ళు, హసాబులు దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళు ఆ వృత్తిలో ఉంటారు. చాలా మంది, కొంతమంది మేక మాంసం అమ్ముతున్నప్పటికీ బీఫ్ అమ్మే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. బీఫ్ హోటల్స్ కూడా ఉన్నాయి. వాటన్నిటిని దెబ్బతీయడానికి ఈ బీఫ్ బ్యాన్ అనే అంశాన్ని ముందుకు తీసుకొచ్చి నిజానికి చాలా నష్టం చేసింది ఈ కమ్యూనిటీస్ కి బీజేపీ. ఆ ముస్లింలను దెబ్బతీయడమే వాళ్ళ ఉద్దేశం. రెండవ విషయం ఏంటంటే బీఫ్ అంటే బీసీలు స్పందించరు. ఆ రకంగా దళితులకి ముస్లింలకి బీసీలకి మధ్యలో దూరం పెంచడానికి కూడా బీఫ్ బ్యాన్ ని బీజేపీ వాడుకున్నది. ఆ కోణం నుంచి మీరు చూడండి, బీఫ్ బ్యాన్ విషయంలో బీసీలు ఎవరు ఎక్కడ మాట్లాడలేదు. అది కేవలం ముస్లింల దళితుల ప్రాబ్లం లాగా చూడడం అనేది జరిగింది. నిజానికి ఆహారం విషయంలో ప్రపంచవ్యాప్తంగా బీఫ్ అందరూ తింటారు. ఇక్కడికి వచ్చే వరకే ఈ బ్రాహ్మణీయ మనువాదులు మాత్రమే దాన్ని వ్యతిరేకిస్తూ తాము యజ్ఞయాగాదుల్లో తిన్నది మర్చిపోయి దాన్ని కప్పిపెట్టి ఇవాళ కేవలం ముస్లింలని దళితులను దెబ్బకొట్టడానికి మాత్రమే, అట్లాగే బీసీలను వేరు చేయడానికి మాత్రమే ఈ ఆహారంని అంటే బీఫ్ ని వివాదాస్పదం చేయడం అనేది జరిగింది. ఇక రెండో అంశము లవ్ జిహాద్ విషయంలో బీజేపీలో ఆర్ఎస్ఎస్ లో ఉన్న నాయకులు చాలా మంది తమ పిల్లలు ముస్లింలను పెళ్లి చేసుకున్నారు. అది మనకి సోషల్ మీడియాలో కూడా మనం చాలాసార్లు చూసాం. వాళ్ళు చేసుకుంటే ఏం లేదు, కానీ బయట మాత్రం ఆ వంకన ముస్లింలను టార్గెట్ చేయడం మాత్రమే వాళ్ళ ఉద్దేశం. కాబట్టి ముస్లింలను టార్గెట్ చేయడానికి లవ్ జిహాద్ అనే ఒక అంశాన్ని ముందుకు తీసుకురావడం, అట్లాగే యూపీలో చట్టం చేసి ముస్లింలను టార్గెట్ చేయడం చేస్తూ ఉన్నారు. ఇది నిజానికి ప్రేమకు ఏ హద్దులు ఉండవు, మత హద్దులు సెకండరీ, సరిహద్దులే ఉండవు. అట్లాంటి విషయాన్ని వీళ్ళు ఇంత చాదస్తంగా, ఇంత మూర్ఖంగా చట్టాలు చేసే స్థాయికి తీసుకెళ్తున్నారంటే వాళ్ళు మొత్తంగా చాలా చట్టాల విషయంలో వాళ్ళు మన భారతదేశాన్ని ఆదిమ కాలంలోకి నడుపుతూ ఉన్నారు, వెనక్కి నడిపిస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలా వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి, దేశం చాలా వెనక్కి నడుస్తున్న పరిస్థితి ఏర్పడింది. అందులో భాగంగానే మనం లవ్ జిహాద్ అనే కోణాన్ని చూడాల్సి వస్తుంది. జిహాద్ అంటే అది దానికి జిహాద్ అని అంటగట్టి అట్లా ప్రచారం చేయడం అనేది అన్యాయం నిజానికి. కాబట్టి దాన్ని మనం అంగీకరించలేము. వెల్ సెట్ సార్. ఓవర్ టు వెంకట్ బి, మీరు ఏమైనా ప్రశ్నలు కానీ మీరు ఓవర్ టు వెంకట్ బి. నాదొక ప్రశ్న. ఇందాక మీరు చెప్పిన సమాధానాలు ముస్లింలు మూలవాసులుగా తమను తాము గుర్తించుకోవాలని చెప్పారు. మూలవాసులుగా గుర్తించుకోవటం వలన వర్ణవ్యవస్థ ప్రభావము ముస్లిం సమాజంలో పడదా? అక్కడ వివక్ష అవుదా కాదా? ఇప్పుడు మూలవాసులుగా గుర్తు చేసుకోవడం అంటే మన మూలాలు ఇక్కడ ద్రవిడియన్ కల్చర్లో, అమ్మదేవతల సంస్కృతిలో, ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్నాయని చెప్పి అర్థం చేసుకోవడం వరకు
తీసుకోవచ్చు. అట్లా మూలవాసులుగా అనుకోవడం వల్ల మనము ఎక్కడ మనల్ని కాఫీర్లు అనుకుంటారో లేకుంటే మాలమాదిగోళ్ళు అనుకుంటారో అని చెప్పేసి కొంతమంది అది ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండరు ముస్లింలు. కానీ ఇస్లాంలో మనుషులందరూ సమానమే అన్నప్పుడు ఈ అరబులో పుట్టిన ఇస్లాము ప్రపంచం అంతా వ్యాప్తి చెందినప్పుడు అక్కడ రకరకాల జాతుల వాళ్ళు, రకరకాల తెగల వాళ్ళు, ఇక్కడ ఇండియాలో రకరకాల కులాల వాళ్ళే ఇస్లాం స్వీకరించారు కదా. ఆ విషయాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు అట్లా అనుకోరు. కుల వర్ణ వ్యవస్థ ప్రభావం మీద పడుతుందని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇస్లాం స్వీకరించిన తర్వాత చెప్పండి ప్లీజ్ కంటిన్యూ. అంటే క్రిస్టియానిటీలో కూడా ఈక్వల్ ఫర్ అంటే మతం అనేది కుల వ్యవస్థ అనేది లేదు. అక్కడ కూడా ఆల్ ఆర్ ఈక్వల్. బట్ మనం హైదరాబాద్ లోనూ చూస్తున్నాము, రెడ్డి క్రిస్టియన్స్ లో ఒక చర్చిలో ఎస్ఎల్ రానియరు. మీకు తెలిసే ఉండదు, చాలా చర్చెస్ లో ఈ రోజు ఎస్ఎల్ రానియరు, తర్వాత ఎస్ఎల్ బోధకులు ఉండట్లేదు. ఇలాంటి ప్రభావం రేపు ముస్లిమ్స్ లో కూడా రావచ్చు కదా. లేలే అంటే క్రిస్టియానిటీలో అట్లా గుర్తుపట్టడానికి ఆస్కారం ఉంది కాబట్టి అట్లా జరుగుతూ ఉంది. నేను ఒక కొన్ని నెలలు పనిచేసి ఒక దళిత్ క్రిస్టియన్ ప్రత్యేక సంచికకు కూడా పనిచేశాను నేను. ఆ టైంలో హైదరాబాద్లో ఉన్న అన్ని చర్చీలు, అన్ని క్రిస్టియన్ సంస్థలకి, విద్యా సంస్థలకి తిరిగి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. దాంట్లో ప్రొటెస్టెంట్లు, క్యాథలిక్కులు అని ఉండడము, ప్రొటెస్టెంట్లు దళితులు ఎక్కువగా ఉండడము అవన్నీ చూసినాము. ఆ ప్రభావము క్రిస్టియన్స్ లో ఉంది. కాబట్టి అగ్రవర్ణాల నుంచి క్రిస్టియానిటీ స్వీకరించిన వాళ్ళు దళిత్ క్రిస్టియన్స్ ని చిన్నచూపు చూడడం అనేది ఉంది. సరే, అది వేరే సమస్య. ముస్లింలకు వచ్చినప్పుడు అదే మనం ముందే అనుకున్నట్టు 2-3 తరాల్లోనే వాళ్ళు ఏ కమ్యూనిటీ నుంచి ఇస్లాం స్వీకరించారో తెలియదు కాబట్టి అట్లా చూసే అవకాశం ఉండదు. కాకపోతే మనం భావజాల పరంగా మూలవాసి సిద్ధాంతం ప్రకారము, ఆంథ్రోపాలజీ ప్రకారము, డిఎన్ఏ ప్రకారము ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ అందరూ ఇక్కడి కమ్యూనిటీస్ నుంచే ఇస్లాం స్వీకరించిన వాళ్ళు అని మనం యాక్సెప్ట్ చేస్తూ, అదే కాన్సెప్ట్ లో ఇవాళ ఎన్ఆర్సి అంటే పౌరసత్వ నిరూపణ చేసుకోవాలని చెప్పి ఏదైతే బీజేపీ కుట్ర చేస్తున్నదో దానికి కౌంటర్ ఇవ్వడానికి ఈ మూలవాసి సిద్ధాంతం నిజానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆంథ్రోపాలజీ, డిఎన్ఏ టెస్ట్ అనేది మనం ముస్లింలు బాగా ఉపయోగించుకోవాలి. నిజానికి ఆ మూలవాసి కాన్సెప్ట్ని కూడా ముస్లింలు యాక్సెప్ట్ చేస్తూ మరి బలంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. దానివల్ల వాళ్ళలో వర్ణ వ్యవస్థ అంటే క్రిస్టియన్స్ లో వచ్చే ప్రాబ్లం ముస్లింలలో వచ్చే అవకాశం లేదు. కొంతమంది ఖాన్లు, పఠాన్లు అనుకునే వాళ్ళు, సయ్యదులు అనుకునే వాళ్ళు ఆ వివక్ష చూపెట్టే అవకాశం ఉంది. కానీ వాళ్ళ ప్రభావం పెద్దగా లేదు. వాళ్ళు తక్కువ సంఖ్యలో ఉంటారు. వాళ్ళను మెజారిటీ ముస్లింలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అన్న చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. చివరిగా ఒక ప్రశ్న. యాక్చువల్గా ఇప్పుడున్న సమస్య అంతా ముస్లిం కమ్యూనిటీలో కానీ ఇక్కడ అంతా మతం మారిన అగ్రవర్ణ కమ్యూనిటీ నుంచి మతం మారిన ముస్లిం వల్లనే జరుగుతుంది. సామాన్య ముస్లింలని కూడా వాళ్ళ నుంచి ఎలాంటి అంటే నష్టం కానీ వాళ్ళ యొక్క ప్రభావం కానీ ఏం లేదని ఒక చర్చ జరుగుతుంది. ఇది ఎట్లా మనం చూడాలి? అగ్రవర్ణాల నుంచి మతం ఇస్లాం స్వీకరించిన వాళ్ళు నుంచి ప్రాబ్లం ఉంది అని అంటే చర్చ ముందుకు వస్తే మంచిదే. ఏందో ఆ క్లారిటీ కూడా మనకి వస్తే మంచిదే. అంటే ఈరోజు మన కాశ్మీర్లో ఉన్న ఆధిపత్యం చెలాల్సిందంతా ముస్లిం కమ్యూనిటీలో కూడా హిందూ మతంలో నుంచి అగ్రవర్ణ కమ్యూనిటీలో నుంచి వచ్చిన ముస్లింలే కదా. అంటే కాశ్మీర్లో నిజానికి తెగలు ఎక్కువగా ఉండేవి కదా. పండిట్స్ సంబంధించి ఎంత ఎక్కువ మంది ఇస్లాం స్వీకరించారని మనకు తెలియదు. నిజానికి ఆ విషయం మీద అంటే ఎక్కువ మంది అక్కడ ఉన్న ముస్లిమ్స్ ఆయా కాశ్మీరీ తెగల నుంచి ఇస్లాం స్వీకరించారని మనకు తెలుస్తా ఉంది. అయితే ఎవరైతే పండిట్స్ నుంచి
ముస్లింలుగా మారిన వాళ్ళు అంటే ఇస్లాం స్వీకరించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంటుంది. అది మనకి మిగతా దేశంలో లేదు, పెద్దగా ప్రభావం లేదనుకుంటాను నేను. మన దక్షిణ భారతదేశంలో అయితే అది పెద్దగా లేదు. ఉత్తర భారతదేశంలో ఇంకా అజ్లాఫ్లు, అష్రాఫ్లు అని ఇట్లా రకరకాల తేడాలు ఉన్నాయి. దళితుల నుంచి, బీసీ నుంచి ఇస్లాం స్వీకరించిన వాళ్ళు, అగ్రవర్ణాల నుంచి ఇస్లాం స్వీకరించిన వాళ్ళు అనే ఒక స్టడీ ఉంది ఉత్తర భారతదేశంలో. అంటే ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్ వగైరా దగ్గర చాలా మంది పరిశోధకులు ఈ అంశాన్ని చర్చకు పెట్టారు. దాని మీద చాలా పుస్తకాలు కూడా, కొన్ని పుస్తకాలు, కొంత పత్రాలు కూడా వెలువడ్డాయి. కాశ్మీర్ సమస్య వేరు. ఈ మూడు తేడాలు అయితే నాకు అర్థమైంది: కాశ్మీరు, ఉత్తర భారతదేశము, దక్షిణ భారతదేశంలో. ఇప్పుడు మీరు దక్షిణాదికి వెళ్తా ఉంటే మీరు కేరళలో చూడండి, ముస్లిమ్స్ డిఫరెంట్గా ఉంటారు, వాళ్ళలో చైతన్యవంతులు ఎక్కువ. అట్లాగే తమిళనాడులో ముస్లిమ్స్ ఎక్కువ, 70 ముస్లింలని ఉన్నారు, వాళ్ళు రిజర్వేషన్ పొందుతూ ఉన్నారు దళిత్ ముస్లిమ్స్గా. అట్లాగే ముస్లిమ్స్ అందరూ దాదాపు తమిళియన్స్ అందరూ నల్లగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఇంకా ఆ రంగును ఓన్ చేసుకొని వాళ్ళు తమిళ ముస్లింలుగా గట్టిగా మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి మనము మీరనే ఒక భయం మనకు అవసరం లేదని అనుకుంటున్నా. ఓకే, మరొక ప్రశ్న వచ్చింది. ముస్లింలు మొదట ఈ దేశ వాసులుగా తమ ఉనికిని ప్రచారం చేసుకోవాలి, అందున్న వాళ్ళు ఇస్లాం స్వీకరణ కారణాన్ని భూమికిని అన్వేషించాలి. దీని మీద ప్రచారం ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు మేము అదే 2003 నుంచి మేము ఈ విషయాలు మాట్లాడుతూ ఉన్నాము. ఒక రీసెర్చ్ ఓరియంటెడ్గా చాలా వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ముస్లింలకి ఎవరు ఆ సహకారం అందించే పరిస్థితి లేదు. ముస్లింలలో ఉన్న వాళ్ళే ఆ పని చేయాలి. కానీ మాలాంటి ఎవరైతే ఇంటలెక్చువల్స్ ఉన్నారో వాళ్ళకి సహకరించే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ ప్రాసెస్లో స్టడీ చేయడానికి ముస్లింల నివాసాలు, వాళ్ళు ఏ సమూహాలతోని వాళ్ళ ఇళ్ళు కలగలిసి ఉన్నాయి, ఆ సమూహాల నుంచి వాళ్ళు ఇస్లాం స్వీకరించారా, లేకుంటే ఆయా పేర్లు బట్టి వాళ్ళని ఎట్లా, ఏ కమ్యూనిటీ నుంచి ఇస్లాం స్వీకరించిన అర్థం చేసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? ఎందుకు మీకు రాయలసీమలో షేక్ పీర్ల మహమూద్, షేక్ పులివీడు గఫారు, ఇట్లా రకరకాల పేర్లు మీరు చూస్తారు. ఇంటి పేర్లన్నీ వాళ్ళ ఊర్ల పేర్లు ఉంటాయి. అట్లాగే జనాభా లెక్కలుని బట్టి కూడా చూడొచ్చు. ఇప్పుడు క్రిస్టియన్ పాలన ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో దళితుల నుంచి ఉదాహరణకి ఎక్కువ క్రిస్టియానిటీ తీసుకున్నారని అనుకుంటే, ముస్లిం పాలన కారణంగా తెలంగాణలో ఇస్లాం ఎక్కువగా స్వీకరించారు. ఆ వెనకకి వెళ్ళి అప్పటి జనాభా లెక్కల్ని కనుక ఆ కమ్యూనిటీల పరంగా పరిశీలిస్తే కొన్ని ఆధారాలు దొరికే అవకాశం ఉంది. ఏ ప్రాంతాల్లో ఏ రాజుల వల్లనో లేకుంటే రకరకాల ప్రభావాల వల్లనో మొదట ఏ కమ్యూనిటీస్ ఉండినాయి, ఆ తర్వాత ఏ కమ్యూనిటీ పెరిగింది, ఏ కమ్యూనిటీ తగ్గిపోయింది అనేది కూడా మనం పరిశీలించవచ్చు. తర్వాత వృత్తుల పరంగా కూడా, వృత్తులు కొనసాగుతూ ఉండడాన్ని బట్టి కూడా మనం అంచనా వేయచ్చు. హైదరాబాద్లో మీకు ధోబీ ముస్లింలు, మంగలి ముస్లింలు అంటే హజాం ముస్లింలు, సోనార్ ముస్లింలు, ఇట్లా రకరకాల ముస్లింల పేర్లతోని ఆ వృత్తులు సాగిస్తున్న ముస్లింలు ఉన్నారు. అట్లాగే మహబాద్లో మీకు చెక్క పని చేసే ముస్లిమ్స్ అంటే ఏమంటారు, వడ్రంగి ముస్లిమ్స్ ఎక్కువగా ఉంటారు. అట్లా మీరు మొత్తంగా చూడండి, ఎక్కడైనా రకరకాల వృత్తులు చేస్తున్న ముస్లిమ్స్ సమూహంగా ఉంటారు. ఆ సమూహంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆయా కమ్యూనిటీస్ నుంచే ఇస్లాం స్వీకరించిన వాళ్ళు అని మాకు అర్థమవుతా ఉన్నది. ఈ మొత్తం స్టడీ జరగాలంటే పెద్ద రీసెర్చ్ జరగాలి. ఆ రీసెర్చ్ జరగడానికి చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు. అది జరగడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది, దానికి చాలా ఖర్చు అవుతుంది, తిరగాల్సి వస్తుంది, ఓపిక అవసరం. ఇప్పుడున్న ముస్లింల పరిస్థితుల్లో, ఇప్పుడున్న వాతావరణంలో ముస్లింలు ఏం పని చేసినా కూడా వ్యతిరేక వాతావరణము, వాళ్ళని టార్గెట్ చేయడము, వాళ్ళని రకరకాల ఇబ్బందుల పాలు చేయడం జరుగుతూ ఉంది. ఈ మొత్తం ప్రాసెస్లో
ముస్లిమ్స్ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయినప్పటికీ మీరు అన్నట్టు ఆ రీసెర్చ్ మాత్రం తప్పనిసరి జరగాల్సిందే అన్న. ఓకే, చివరిగా ఇప్పుడున్న సమాజంలో సారీ బహుజనులకి మీరేం సందేశం ఇస్తారు? ఇప్పుడున్న రాజకీయ వోలటైల్ సిస్టమ్ ఉంది, ఇలాంటి సిస్టమ్, ఇలాంటి పరిస్థితుల్లో బహుజనులకి అంటే మూలవాసులకి, ఈ దేశ మూలవాసులకి, ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణలో ఉన్న మూలవాసులకి మీరు ఎలాంటి సందేశాన్ని ఇస్తారు? ముస్లింలకి చెప్పాల్సింది ఏంటంటే, మీరు మూలవాసులని అర్థం చేసుకోండి, మీరు మిగతా మూలవాసులతో కలిసి పనిచేయండి. మీరు ఇక్కడ ఉన్న కమ్యూనిటీస్ నుంచే ఇస్లాం స్వీకరించిన వాళ్ళం అనే విషయాన్ని అర్థం చేసుకోండి. దాన్ని చిన్నచూపు చూడొద్దు. ఆ విషయాన్ని, దాన్ని హక్కుగా, ఒక గొప్ప గౌరవంగా, ఇక్కడున్న వర్ణ వ్యవస్థ మీద తిరుగుబాటుగా మనం చూడాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ అంటాడు, నాకు తెలవకుండా నేను ఒక హిందూ మతంలో పుట్టాను కానీ చనిపోవడం మాత్రం నేను హిందూ మతంలో చనిపోవడం అని చెప్పేసి ఆయన ఇస్లాం స్వీకరించాలా, బౌద్ధం స్వీకరించాలా, క్రిస్టియానిటీ స్వీకరించాలా అని ఒక స్టడీ చేశాడు. ఇస్లాం వైపు కూడా మొగ్గాడు. చివరికి ఇండియన్ మతం అయిన శాస్త్రీయంగా కొంచెం మంచి మతంగా భావించి బౌద్ధం స్వీకరించాడు. అట్లా చూసినప్పుడు ఇక్కడ ఈ దేశంలో ఉన్న ముస్లింలు ఇస్లాం స్వీకరించడం అనేది చాలా గొప్ప విషయం. పెరియారు, ఇందాక మనం ఫస్ట్ లో చెప్పుకున్నట్టు, పెరియారు ఇస్లాం స్వీకరించడాన్ని పిలుపునిచ్చాడు ఇక్కడున్న వాళ్ళందరికీ. అయితే వర్ణ వ్యవస్థ మీద తిరుగుబాటుగా, ఆత్మగౌరవం కోసం, సమానత్వం కోసం ఇస్లాం స్వీకరించిన ఈ దేశ ముస్లింలు ఆ విషయంలో గర్వించడమే కాకుండా ఆ విషయాన్ని ప్రకటించుకోవడం చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని గౌరవంగా భావించాలి, దాన్ని ఆత్మగౌరవంగా భావించాలని నేను కోరుతా ఉన్నా. ఇదే కోణాన్ని మిగతా ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మిగతా ప్రోగ్రెసివ్ ప్రజాస్వామిక వాదులు కూడా అర్థం చేసుకొని తమ చుట్టూ ఉన్న ముస్లింలకు అర్థం చేయించడం, ముస్లింలను ఆ దృష్టితో చూడడం, తమలో భాగం, తమ రక్తం అని చూడాల్సిన అవసరము మిగతా కమ్యూనిటీస్కి ఉంది. తాము కూడా ఎవరైతే ఇవాళ అవకాశాల కోసం, రాజకీయాల కోసం ఎస్సీ, బీసీలు బీజేపీలో చేరుతూ ఆర్ఎస్ఎస్ లో పనిచేస్తూ వస్తున్నారో వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైనా దేశం ముందుకు వెళ్ళాలి, ఇంకా అభివృద్ధి వైపు వెళ్ళాలి, ఒకరినొకరు సమానంగా చూసుకుంటూ పురోగమించాలి. కానీ అట్లా కాకుండా దేశాన్ని వెనక్కి నడిపిస్తే ఏం జరుగుతుంది? ప్రపంచవ్యాప్తంగా మత రాజ్యాలుగా ఏర్పడ్డ ఏ రాజ్యాన్ని అయినా మీరు పరిశీలించండి, ఆ రాజ్యాలు నాశనం అయిపోయాయి. ఇవాళ భారతదేశం నుంచి విడిపోయిన పాకిస్తాన్ పరిస్థితి ఏమంత బాగలేదు. అది ఇస్లామిక్ స్టేట్ వైపుగా వెళుతూ చాలా దారుణమైన పరిస్థితుల్లోకి నెట్టబడుతూ ఉన్నది. ఇవాళ వీళ్ళు ఈ దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలని చెప్పి ఏదైతే కలలు కంటున్నారో ఆ ప్రాసెస్ లో ఈ దేశం అల్లకల్లోలం అయ్యే అవకాశం ఉంటుంది. చాలా పెద్ద ఎత్తున నాశనం అయిపోయే అవకాశం ఉంటుంది. అంత నాశనాన్ని మీరు కోరడం అనేది అవసరమా? ఇవాళ ఇంత చైతన్యం పొంది ప్రపంచం అంతా సైన్స్ వైపు దూసుకుపోతూ ఉంటే, వేరే గ్రహాల మీద అడుగు పెట్టాలని పరిశోధనలు జరుగుతూ ఉంటే, మీరు ఆదిమ కాలంలోకి మానవాళిని నడిపించాలని చెప్పి చూడడం అనేది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇవాళ బీజేపీ కానీ, ఆర్ఎస్ఎస్ తదితర దాని అనుబంధ సంస్థలన్నీ కూడా దేశ నాశనానికి పూనుకుంటున్నాయి. చివరికి వాళ్ళు అనుకునే వర్ణ వ్యవస్థను తీసుకురావడం, మనువాదాన్ని తిరిగి పునఃప్రతిష్ఠి చేయడమే వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు అనుకుంటున్న బ్రాహ్మణుల్ని మన నెత్తిన కూర్చోబెట్టి ఊరేగించడానికి వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటే, దానికి ఎస్సీ, బీసీలు, ఎస్టీలు చెయ్యి అందించడము, ఆ పల్లకి మోయడం అనేది తమను తాము ఆత్మహత్యా సదృశ్యమే తప్ప వేరే కాదు. అట్లా చూసినప్పుడు ఈ దేశంలో మొదటి టార్గెట్ గా ముస్లింలను వాళ్ళు చూస్తారు. మొదటి టార్గెట్ గా ముస్లింలను చూపెడుతూ మిమ్మల్ని రెచ్చగొడతారు. ఆ కోణం నుంచి రెచ్చగొడుతూ చివరికి వాళ్ళ ఆధిపత్యంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని, ఒక్కొక్క కమ్యూనిటీని వేరు చేసి నాశనం చేయడానికి వాళ్ళు పూనుకుంటారు. ఇవాళ దేశంలో లాక్డౌన్ విధిస్తే మొత్తం దేశవ్యాప్తంగా రోడ్లన్నీ రక్తమయం అయ్యాయి. ఆ రోడ్ల మీద నడిచిన వాళ్ళందరూ ఎవరు? ఎస్సీ, ఎస్టీ, బీసీలే. అట్లా వాళ్ళు నడుస్తుంటే ఆ అగ్రవర్ణాలైన ఆధిపత్య భావజాలంతో ఉన్న ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు ఏం చేశారు? చావని అన్నట్టు చూశారు. ఇవాళ సిక్కులు పెద్ద ఎత్తున
రైతుల వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో అంత చలిలో గడ్డగట్టే చలిలో ధర్నా చేస్తూ ఉంటే, మొత్తం కదిలి వచ్చి ధర్నా చేస్తూ ఉంటే 40 మందికి పైగా చనిపోయారు చలికి. సిక్కులు వాళ్ళు ఈ దేశస్తులు గారా? వాళ్ళు చనిపోతే కూడా కదలక అంటే ఏమాత్రం స్పందించకుండా వాళ్ళు ఉన్నారే, ఎంత దారుణమైన విషయం. కాబట్టి వాళ్ళు అట్లాగే కోరుకుంటారు. తమకు ఇష్టం లేని వాళ్ళందరూ చనిపోవాలి, తాము మాత్రం బాగుండాలని అనుకుంటారు. అందులో పావులుగా ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలని ఆర్ఎస్ఎస్ బీజేపీలు వాడుకుంటున్నాయి. వాడుకునే దాంట్లో వీళ్ళు పావులైపోయి చివరికి ఇవాళ ముస్లింలను టార్గెట్ చేస్తారు, రేపు క్రిస్టియన్లను టార్గెట్ చేస్తారు. ఆ తర్వాత వంతు దళితులది, బీసీలది, ఎస్టీలది, ఆ తర్వాత ఇంకా చైతన్యవంతులది. చివరికి ఈ దేశాన్ని వర్ణ వ్యవస్థ వైపు నడిపించి మనువాదాన్ని ప్రతిష్ఠిస్తే ఈ దేశం ఏమైపోతుంది? ఇది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ కోణం నుంచి ఆలోచించినప్పుడు ఇవాళ ఫస్ట్ టార్గెట్ గా ఉన్న ముస్లింలని మనము కాపాడుకుంటూనే ఈ మత ఛాందసత్వం ఏదైతే హిందుత్వ మనువాద బ్రాహ్మణీయ మత ఛాందసత్వాన్ని ఏదైతే మన మీద వాళ్ళు రుద్దుతున్నారో, మనల్ని అట్లా ఆ వైపుగా నడిపిస్తున్నారో, దాన్ని మనము నిలువరించడానికి మన వంతుగా అందరం కృషి చేయాల్సిన అవసరం ఉందని కోరుతున్నాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ స్కై బాబా గారు. చాలా మీ సమయాన్ని ఇచ్చి మాకు ఒక అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. గంటన్నర నుంచి మీరు మా దాదాపుగా మాట్లాడారు. మీరు ముఖ్యంగా మతం అనేది ఏ మతం కూడా మూఢత్వంతో ఉండదు, అందులో స్వేచ్ఛ ఉంటుంది. పేదరికం వల్ల అయితేనేమి, లేదన్నే అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితుల వల్ల అయితేనే కానీ, లేదు ప్రవక్తల వల్ల అయితేనేమి, మతాల్లో మూఢత్వాన్ని పెంచుతున్నారు, చేదస్థాన్ని పెంచుతున్నారు అని మీరు చాలా వివరంగా చక్కగా చెప్పారు. అలాగనే ఈ దేశ మూలవాసులుగా ముస్లింలు తమను తాము గుర్తించుకున్నప్పుడే వాళ్ళకి ఈ దేశం మీద పట్టు సాధిస్తారని చెప్తున్నారు. అలాగనే మిగతా వర్గాలతో కలిసిపోయి రాజ్యాధికారం కానీ, లేదంటే ఈ సమాజంలో ఒక చైతన్యవంతమైన సమాజంగా ఈక్వల్ గా జీవించడానికి వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంది. అంటే వాళ్ళు కూడా రైట్, ఇది మా దేశం ఇది అని చెప్పడానికి కూడా వాళ్ళకి ఒక హక్కుగా ఉంటుందని మీరు చెప్పారు. అలాగే అనేక అంశాల పట్ల మీరు ఈరోజు ఇచ్చిన వివరణ చాలా అద్భుతంగా ఉంది. మీలాగా ఇంకా చాలా మంది ఈ సందేశాన్ని విని చైతన్యవంతం అవుతారని చెప్పేసి సోషల్ మీడియా ద్వారా మేము చేస్తున్న ఈ ప్రయత్నానికి మీరు మద్దతు ఇచ్చి మాకు సమయం ఇచ్చి ఇంతసేపు మీరు ప్రసంగించినందుకు ఆలోచన గ్రూప్ తరపున మాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగనే మిత్రుడు రజాక్కి, మిగతా అడ్మిన్ కి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ చర్చా కార్యక్రమాన్ని, ఈ ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తున్నాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీకు కూడా, మీకు వివేక్ గారికి, తర్వాత రజాక్ గారికి, లోచన ఓపెన్ థింక్ ఫోరం వాళ్ళ మిత్రులందరికీ కూడా నా తరఫున, ముస్లిం సోషల్ మూవ్మెంట్ తరఫున, హరియాలి ముస్లిం రచయితల వేదిక తరఫున, దునియాదారి తరఫున శుక్రియా చెప్తూ ఉన్నాను. బహుత్ శుక్రియా దోస్తం. థ్యాంక్ యూ.